అందరికీ నమస్కారం. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఆఫ్ నారీ నారీ నడుమ మురారి టీమ్ మెంబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. సంక్రాంతి టైంలో ఇన్ని సినిమాల మధ్య ఒక పండగలా వచ్చి ఆ పండగని ఇంకా కంటిన్యూ చేస్తున్న సినిమా అంటే డెఫినెట్గా నారీ నారీ నడుమ మురారి అని చెప్పాలి. ఎందుకంటే సినిమా కరెక్ట్గా పండగకి అయిపోతుంది అనగా లాస్ట్ డేస్లో రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమా ఈ పండగని మరింత ముందుకు తీసుకువెళ్తోంది, మళ్ళీ మొదలు పెడుతోంది అన్న రేంజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. మనందరం కూడా ఎవరి ఊళ్ళ నుంచి వాళ్ళు వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్న టైం కూడా వచ్చేసింది. అయినప్పటికీ వీక్ డేస్లో కూడా హౌస్ఫుల్స్తో రన్ అవుతోంది అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ నారీ నారీ నడుమ మురారి. సో వన్స్ అగైన్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఈరోజు మనం ఆ అద్భుతమైన సక్సెస్ని మనం టీం అందరితో ఎస్పెషల్గా కలిసి జరుపుకోబోతూ ఉన్నాము. ఎందుకంటే డెఫినెట్గా ఈరోజు ప్రేక్షకులందరూ కూడా సినిమా టైటిల్ కార్డ్ పడ్డ దగ్గర నుంచి లాస్ట్ డైలాగ్ వరకు, లాస్ట్ ఫ్రేమ్ వరకు థియేటర్స్లో కూర్చుని ఎంజాయ్ చేసి ప్రతి సీన్ని, ప్రతి డైలాగ్ని, ప్రతి క్యారెక్టర్ని ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తున్నారు అని అంటే డెఫినెట్గా దాని వెనుక నారీ నారీ నడుమ మురారి టీం అందరి కాంట్రిబ్యూషన్, అందరి కష్టం, అందరి ఎఫర్ట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఆ ఎఫర్ట్స్ అన్నిటికీ ఒక అద్భుతమైన అప్రిసియేషన్గా మన టీం అందరం ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక్కసారి టీం మన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్కి మనమే చప్పట్లు కొట్టుకుందాం ఒక్కసారి. కమాన్. థియేటర్స్లో సినిమా చూసిన వాళ్ళు ఎలాగో చప్పట్లు కొడుతున్నారు, ఎలాగో సూపర్ అంటున్నారు, మనందరం మొత్తం వర్డిక్ట్ విన్నాము, వాళ్ళందరూ అప్రిసియేషన్ వింటూనే ఉన్నాం. సార్ మామూలుగా అయితే ఏదైనా సినిమా ఇలా బ్లాక్ బస్టర్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు టికెట్ల కోసం ఆడియన్స్ కొట్టుకుంటున్నారు అనే మాట వింటూ ఉంటాము. కానీ నారీ నారీకి మాత్రం జరిగిన ఒక వైవిధ్యభరితమైనది ఏంటంటే థియేటర్ల కోసం ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. మా ఏరియాలో ఈ సినిమా రాలేదేంటి, తీసుకురండి మేము చూడాలి అని అడుగుతున్నారని. అంటే ఆడియన్స్ ఈ సినిమా పట్ల పెంచుకున్న ప్రేమ ఎలా ఉందో, ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి అప్రిసియేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కాబట్టే ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచింది నారీ నారీ నడుమ మురారి. సో అనిల్ సుంకర గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఒక మంచి పెద్ద బ్లాక్ బస్టర్, అది కూడా సంక్రాంతికి కొట్టింది అని అంటే మా అందరికీ చాలా 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 సంతోషంగా ఉందండి. అండ్ అఫ్ కోర్స్ మీరు అండ్ రామబ్బరాజు గారి కాంబినేషన్ నాకు తెలిసి హ్యాట్రిక్కి కూడా రెడీ అవుతూ ఉండుంటారు, మాకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో ఎస్, మరి రామబ్బరాజు గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్ అండ్ మా స్పెషల్ అపియరెన్స్ అండ్ స్పెషల్ గెస్ట్ అయినటువంటి శ్రీ విష్ణు గారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రామబ్బరాజు గారు, మీరు మరొకసారి కలిశారు అండ్ అతి త్వరలో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఈరోజు స్టేజ్ పైన ఏమైనా రివీల్ చేస్తారని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఎస్, సామజవర్గమన లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ని మనందరికీ ఇచ్చిన డైరెక్టర్ నుంచి ఇంకొక ఎంటర్టైనర్ వస్తుంది అంటే డెఫినెట్గా మనందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. డెఫినెట్గా బియాండ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ రామ్ అబ్బరాజు గారు అద్భుతమైన స్టోరీని, ఎంటర్టైన్మెంట్ని ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్స్ చేస్తూ, బ్లెండ్ చేస్తూ మన ముందుకు తీసుకొచ్చారు. సో వారికి డెఫినెట్గా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము. అండ్ ఇవాళ ఈ టీమ్ ఈ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి మా శ్రీ విష్ణు గారితో పాటు వి హ్యావ్ త్రినాథరావు గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అఫ్ కోర్స్ మా వశిష్ఠ గారికి ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అన్నిటికీ మించి ఆన్ స్క్రీన్ మనందరినీ నవ్వుల పువ్వులు పూయించినటువంటి మన వర్సటైల్ యాక్టర్ నరేష్ గారిని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పవిత్ర మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఎస్, మరి రాజేష్ దండా గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ కలిసి సామాజ వర్గం అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళని విష్ చేయడానికి కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అఫ్ కోర్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఎస్, వీ నో దాట్. సో ఎస్, ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా 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 సంతోషంగా ఉన్నారు. డెఫినెట్గా ఒక సంక్రాంతికి ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అందుకోవడం అనేది టీం మొత్తానికి కూడా వెరీ వెరీ స్పెషల్ బ్లాక్ బస్టర్ కాబట్టి ఇవాళ మనం ఆ సెలబ్రేషన్స్ని చేసేసుకుందాము. సో ఎస్, మరి
బెస్ట్ బ్రెయిన్స్ ఈ కార్యక్రమాన్ని మనకి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా థ్యాంక్ యూ. బెస్ట్ బ్రెయిన్స్ ప్రెజెంట్స్ ద సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఆఫ్ నారీ నారీ నడుమ మురారి పాడ్ బై క్యాపిటలైజ్. సో థ్యాంకింగ్ అవర్ స్పాన్సర్స్. మరి ఇప్పుడు మరికొద్ది సేపట్లో శర్వా గారు ఇక్కడికి ఎంట్రీ ఇచ్చే లోపు మనం ఓ పని చేద్దాము. ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ రిలీజ్ హిలేరియస్ ఎంటర్టైనింగ్ ప్రోమోస్ కొన్ని రిలీజ్ అయ్యాయి కదా, సో మనందరం కలిసి అవి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ప్రోమోస్ ప్లీజ్? ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడో ఆన్సర్ చెప్పలేదు. నా లైఫ్ నా వైఫ్ నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన పని నిత్యకి చెప్పేసి నా దగ్గర నిజం ఎందుకు దాచావు? అబద్ధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్లు చూడడం మానే ఫస్ట్. మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళా? కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరగరు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. ఇలాంటి ఆణిముత్యాలు లాంటి డైలాగ్స్ బోల్డ్ అని ఉన్నాయి సినిమాలో. నిజంగా ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి ప్రతి డైలాగ్కి ప్రతి సీన్కి పగలబడి నవ్వుకోవడం అనేది మామూలు ఫీట్ కాదండి. అది నారీ నారీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇంటికి కూడా తీసుకువెళ్ళి నవ్వుకుంటున్నారు. కార్తిక్ని మాత్రం మేము మర్చిపోలేకపోతున్నాం మేడం. కార్తిక్ చాలా రొమాంటిక్ క్యారెక్టర్లో మేము ఆయన్ని చూడడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ దట్ వీ టేక్ బ్యాక్ హోమ్ అంటే కార్తిక్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ మా సిరి పక్కనే ఉన్నారు చిరునవ్వులు చిందిస్తూ. ఈ మొత్తం ఇంకా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు మామూలుగా లేదు సిరి స్ట్రీక్. ఎస్. సో మరి ఈ సినిమాకి సంబంధించి శర్వా గారి మ్యాజిక్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన ఆన్ స్క్రీన్ చూపించినటువంటి ఆ చరిష్మా, ఆ చామ్ అనేది నిజంగా అలా కూర్చోబెట్టేసింది థియేటర్స్లో అని చెప్పాలి. ఆయన కామెడీ టైమింగ్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసే ఛాన్స్ మనకి ఈ సినిమా ఇచ్చింది అని చెప్పాలి. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీ శర్వా గారు హియర్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి మనం ఈరోజు ఇంత మంచిగా ఎంటర్టైన్ అవుతూ ప్రతి డైలాగ్ని గుర్తు పెట్టుకుని మనం ఆర్టిఎస్ వెల్కమ్ టు యూ. ఎస్. సో శర్వానంద్ గారు కూడా వచ్చేసారు కాబట్టి మన యాక్చువల్ సెలబ్రేషన్స్ ఇక మొదలు పెట్టేద్దాము. నారీ నారీ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ మా వీడియోగ్రాఫర్స్ మీ స్టాండ్స్ చూసారా ఎలా బోసిపోయి ఉన్నాయో అక్కడ? ప్లీజ్ మీ ప్లేసెస్కి వెళ్ళి వాటిని అలంకరించండి ప్లీజ్. కొంచెం ఈ స్పేస్ క్లియర్ చేయండి. అండ్ ఈలోపు మా రైటర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ మాటలు విందాము, మాటలు అందించిన వాళ్ళ మాటలు. సో భాను గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే నందు గారు, అలాగే మా డిఓపి యువరాజ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యూటిఫుల్ విజువల్స్ని ఈ చిత్రానికి అందించినటువంటి యువరాజ్ గారు. భాను గారు, నందు గారు వస్తున్నారా? ఆన్ ది వేనా? ఓకే, నందు గారు ఎక్కడున్నా సరే స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముందుగా భాను గారు మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి అండ్ రివ్యూ రైటర్స్కి, సోషల్ మీడియా అందరూ మా సినిమాని జనంలోకి తీసుకెళ్ళి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అనిల్ శంకర్ గారికి అంత ఇంపార్టెంటో నాకు కూడా అంత ఇంపార్టెంట్. మీ ఇద్దరం మాట్లాడుకున్నాం సార్. శర్వా సంక్రాంతి, సో ఇది కంటిన్యూ అవుతుంది స్ట్రీక్. నెక్స్ట్ ఇయర్ మీ సినిమాలతో పాటు అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారని. నెక్స్ట్ సినిమా కథ కూడా తెలుసు సార్, నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేది. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ నారీ నారీ నడుమురారి. అండ్ శ్రీ విష్ణు గారు సార్, నేనే మిమ్మల్ని అడిగాను ఫస్ట్ దీంట్లో క్యామియో గురించి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ క్రెడిట్ తీసుకుంటున్నారు, నేనే ఫస్ట్ చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. మీరు
విష్ణు గారు యాక్చువల్గా చిన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బింగ్ ఆయన జాయిన్ చేసి రైటర్స్కి పేరు రాకుండా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ విష్ణు గారు. నెక్స్ట్ నరేష్ గారు, మీరు కాంబినేషన్లో రామ్ అబ్బురాజు డైరెక్షన్లో నందు నేను రాసిన పగిలిపోతే దీన్ని మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు, థ్యాంక్ యూ. సిరి గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. రామదేవ్ శాస్త్రి గారు చాలా మంచి పాటలు, మంచి పదాలు సినిమాలో, వెరీ మచ్ హ్యాపీ సార్. అండ్ సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్, సీను గారు, మీరందరూ ఇంకా మాకు కంటిన్యూ ఇంకా మా కాంబినేషన్లో వచ్చే సినిమాలకి చాలా మంచి హెల్ప్ చేశారు. ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్లో జనాల్లోకి తీసుకెళ్ళి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారు ఇందాక అడిగాను, ఒక చిన్న నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని సీన్స్ మేము తీసేసాము, అవి యాడ్ చేస్తున్నాము. అనిల్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఈ సీన్ తీసాను, చాలా వర్కౌట్ అవుతాయని మేము బిలీవ్ చేసాము. అది అనిల్ గారు వద్దన్నారు, అది మేము యాడ్ చేస్తున్నాము. ఆయన కూడా ఆయన పర్మిషన్తో మేము యాడ్ చేస్తున్నాం. కులశేఖర్ సామాజిక వర్గంలో కులశేఖర్ క్యారెక్టర్ ఉంది, ఇందులో గుణశేఖర్ క్యారెక్టర్ ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు కంబైన్డ్గా ఉంటాయి కొన్ని సీన్లు, అవి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి థియేటర్లో చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్రహ్మ కడలి గారు. అండ్ యువరాజ్ బ్రో, మీరు 2 బ్లాక్ బస్టర్లు కొట్టారు, అనగానే ఒక రోజే అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ అబ్బరాజు, నందు, మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సినిమాకి దీన్ని మించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం అని మాటిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శ్రీ విష్ణు గారిని రికమెండ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నందు గారు మాట్లాడతారు. ఫస్ట్ మీరిద్దరు మాట్లాడేసేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమా ఐడియా బాణన్న ఫ్రెండ్స్లో ఎక్కడో చూసి ఆ రిజిస్టర్ ఆఫీస్లో సర్టిఫికేట్ చింపేసే క్యాండిడేట్ని ఎవరినో చూసి ఇది చెప్పాడు. చెప్పగానే నేను ఎక్సైట్ అయ్యాను, నాతో పాటు చాలామంది ఎక్సైట్ అయ్యారు. ఆయన ఏంటంటే ఆయన కథలు ఎక్కడి నుంచి పుడతాయంటే జనాల మధ్య నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య నుంచి పుడుతుంటాయి. వివాహ భోజనంబు, అలాగే సామాజిక వర్గంలో కూడా వాళ్ళ ఫ్రెండ్లో ఎవరికో వాళ్ళ ఫ్రెండ్స్ కథలన్నీ వస్తుంటాయండి. ఫ్యూచర్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ప్రతిసారి వచ్చినప్పుడు ఫుల్గా నవ్విస్తాం, ఇది గ్యారంటీ. అలాగే మా రామ్ అబ్బరాజు గారి గురించి చెప్పాలి. ఆయన అందరము మేము సాయి సాయి అంటుంటాం. ఆయన మా అందరినీ తలెత్తుకొని చూసేలా చేస్తాడు. 6.5 హైటు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్లో నరేష్ గారి కొడుకుగా కనిపించింది మా డైరెక్టర్ గారి కొడుకే, అద్వైత్. ఆ బంగారు కొండ ఎవరో కాదు, ఈ అనకొండ కొడుకే. బ్రో, మనము ముగ్గురం ఇలాగ కలిసే ఉండాలి. ఒక మాట ఇస్తున్నా ముగ్గురు తరపు నుంచి, ఇది లాస్ట్లో చెప్పాలనుకున్నాను, సరే ఇక్కడ టైం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. మేము నవ్వించాం, నవ్విస్తున్నాం, నవ్విస్తూనే ఉంటాం. మేము ముగ్గురం కలిస్తే ఎంటర్టైన్మెంటే ఇస్తూ ఉంటామండి, అది గ్యారంటీ. మా ముగ్గురికి ఆ కాంబినేషన్ అలా సెట్ అయింది, ముగ్గురు బ్రదర్స్ లాగా. అండ్ థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ సో మచ్. శర్వ గారి గురించి మొన్నే మాట్లాడాను. ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద ఉంటే ఒక వైబ్ వస్తుంది, ఒక మంచి టైమింగ్ ఉంటుంది సార్ మీ దగ్గర. ఆ టైమింగ్ని ప్రతి సంక్రాంతికి మాకు చూపించాలని, ప్రతి సంక్రాంతిలో శర్వా సంక్రాంతి అవ్వాలని. మీ సినిమా వస్తే మీరు చెప్పినట్టు అన్ని సినిమాలు ఆడుతాయి, ఇండస్ట్రీ కలకల్లా ఆడుతుంది. ఈ సంవత్సరం ఐ థింక్ 700 crores 600 crores జనాలు మన ఇండస్ట్రీకి ఇచ్చారు. సో మీరు ప్రతి సంవత్సరం రావాలి సార్, ఆ 600 1000 కోట్లు చేయాలి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సార్. నేనే రాశాను నెక్స్ట్ స్టోరీ, అది అదిరిపోద్ది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా కావాలంటే ఇస్తాను సార్, ఎంటర్టైనరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ శ్రీ విష్ణు అన్న గురించి, ఆయన రాగానే నవ్వుతున్నారండి. ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అలాంటిది. ఆయన సక్సెస్లో మేమున్నాం,
మా సక్సెస్లో ఆయన ఉన్నారు. ఆయనతో మాకు ఇది 3వ కాంబినేషన్. ఫస్ట్ సామజ, తర్వాత సింగిల్, నెక్స్ట్ నారి నారి, ఇప్పుడు నారి నారి, నెక్స్ట్ మళ్ళీ రామబ్బరాజ్ మైత్రి మూవీస్ కాంబినేషన్లో వస్తుంది. అది హిల్లేరియస్ ఎంటర్టైనర్. ఇలా మా జర్నీ కూడా కొనసాగాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలి. అనిల్ గారు ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయండి. చాలా సార్ మీరు సక్సెస్ఫుల్ పర్సన్. స్పీచ్ కంటిన్యూ చేసే ముందు మనం ఎంపీ గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. మా కేసినేని చిన్ని గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. అనిల్ గారి గురించి మాట్లాడాలి. ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుందండి. ఒక డైరెక్టర్ లాగా, ఒక రైటర్ లాగా ప్రతి సీన్ని చూస్తూ ఇంకేమైనా చేయొచ్చా, నందు భాను ఇంకేదైనా చేయొచ్చు, ఇక్కడ ఏదో పంచ్ కావాలనిపిస్తుంది, ఇక్కడ ఏదో డైలాగ్ కావాలనిపిస్తుంది, ఈ సీన్కి లింక్ లేదనిపిస్తుంది, ఒక్కసారి చూడండి నేను రిక్వెస్ట్ చేస్తుంటారు. సార్, మీరు ఈ సినిమాకి పడిన తపన లాస్ట్ 1 month నుంచి నేను చూస్తున్నా. మీ తపన కూడా ఈ సినిమా సక్సెస్కి ఒక కారణం సార్. మీరు అలాగే మీ బ్యానర్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది కదా సార్, మీరు ఎంటర్టైనర్స్ ఇవ్వాలని, ఎంటర్టైనర్స్ ఇచ్చినప్పుడల్లా మీరు సక్సెస్ అయ్యారు. మీరు సక్సెస్ అయితే ఇండస్ట్రీలో 200 కుటుంబాలు బతుకుతాయి సార్ ఒక సినిమాకి. ఆ 200 కుటుంబాలకి ఫుడ్ పెట్టాలని, మీరు సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా అన్న రాజేష్ దండ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా ఏమి చేయకుండా వచ్చి లాస్ట్లో డబ్బులు తీసుకుంటానండి. మా అన్న ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే నాతో కూడా చాలా సినిమాలు జర్నీ చేస్తున్నారు, మా భానుతో మా సాయితో జర్నీ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి 2వ హీరో మా నరేష్ గారు. నేను సామాజిక వర్గం నా సక్సెస్ మీట్లో చెప్పాను, నరేష్ 2.1 చూశారని. ఇప్పుడు నరేష్ 3.1 చూశారండి ఈ సినిమాకి. ఆయన కనిపించినప్పుడల్లా విజల్స్ అండ్ నవ్వులు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ మా కాంబినేషన్లో వచ్చే సినిమాకి నరేష్ 4.01 చూస్తారు. అది నేను ఇస్తున్న గ్యారంటీ. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుదర్శన్ అన్న మాతో పాటు ఎప్పుడూ ఉంటారు. గెటప్ సీన్ అన్న, సత్య అన్న, సునీల్ అన్న, కిషోర్ అన్న, వీళ్ళందరూ మాతో ప్రతి సినిమాకి జర్నీ చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న. మేము ఎంత రాసినా సరే మీ టైమింగ్తోని, మీరు అక్కడ చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్తోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ సినిమాలో నరేష్ గారి వైఫ్గా చేసిన బిగ్ బాస్ సిరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ క్యారెక్టర్ని ఒప్పుకున్నందుకే థ్యాంక్స్. ఇక నుంచి మిమ్మల్ని నారి నారి సిరి అంటారేమో. అలాగే సాక్షి వైద్య గారు అండ్ సంయుక్త మీనన్ గారు థ్యాంక్స్ అండి. ఇంకో ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. యాజ్ ఎ రైటర్గా ఈ సినిమాకి రివ్యూ రైటర్లు కానీ లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ రైటింగ్కి మంచి పేరు వచ్చింది. అలాంటి ఆడియన్స్ నుంచి, రివ్యూ రైటర్స్ నుంచి రావడం కామన్. బట్ ఒకరు ముగ్గురు ఫేమస్ రైటర్స్ నాకు ఫోన్ చేశారండి. భావనకు కూడా చేసినట్టున్నారు. చేసి కంగ్రాట్స్ చెప్పారు. వాళ్ళలో ఫస్ట్ కోనా వెంకట్ గారండి. ఫస్ట్ డే సినిమా చూసి, నందు ఈ సినిమా పార్టీ సీన్ వరకు సూపర్ హిట్, పార్టీ సీన్ తర్వాత నుంచి 20 minutes తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ అయింది నందు. మీరు కామెడీ బాగా చేయగలరు నాకు తెలుసు, కానీ ఎమోషన్ని, స్క్రీన్ ప్లేని ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పారు. ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చారు సినిమాకి. కంగ్రాట్స్, మీరు పెద్ద హిట్ కొట్టారని చెప్పారు ఫస్ట్ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోన వెంకట్ గారు. అలాగే నిన్న మనం ఎంతో ఇష్టపడే బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాల్ చేశారండి పర్సనల్గా. చేసి, నందు నేనే పంచ్ డైలాగ్ రాస్తాను, మీరిద్దరూ కలిసి అసలు ఎరగొట్టారయ్యా, ఏంటయ్యా పంచులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడిపోతున్నాయి, సూపర్ కంగ్రాట్స్ అని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ రైటర్ అండి విజయేంద్ర ప్రసాద్ గారు కూడా కాల్ చేశారు. ఆయనకు కాల్ చేసి ఏమన్నారంటే, ఒక్క
15 నిమిషాల తర్వాత నేను బరస్ట్ అవుట్ అయ్యాను. అక్కడ నుంచి నవ్వు ఆపలేకపోయాను. అండ్ ఒక లవ్ స్టోరీని ఇంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో ఎప్పుడు నేను చూడలేదు గత డికేడ్లో. మీకు పెద్ద భవిష్యత్తు ఉంటుంది, కంగ్రాట్స్ అమ్మ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ విజయన్ ప్రసాద్ గారు. ఇది ఒక థ్యాంక్స్ మీట్ లాగా నేను ఫీల్ అవుతాను, అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడిటింగ్లో మేము ఎంత టార్చర్ చేసినా భరించిన మా ప్రోమో రవికి థ్యాంక్ యూ బ్రో. అలాగే భానుకి నాకు అసిస్టెంట్గా ఉన్న మా సంతోష్కి థ్యాంక్ యూ సంతు. మళ్ళీ పెళ్ళి అనే డైలాగ్ ఉంది కదండి, అది మా ఇద్దరు ఆలోచన కాదు, మా సంతుదే. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. అలాగే అందమైన పాటలు ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నకిన్ త్రినాథరావు గారికి, వశిష్ఠ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడాను, సారీ. అసలు ఏదో ఒక మొక్కకి అంటు కట్టినట్టు ఎంత పద్ధతిగా మొత్తం ఫ్రేమ్ చేసుకుని వచ్చారు నందు గారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. యువరాజ్ సార్ ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని చాలా పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు శర్వ సార్ ఫర్ బ్రింగింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సార్. మీది కంటిన్యూస్గా ఇంకా సంక్రాంతి హిట్స్ మాత్రం అదే ఫర్దర్ వచ్చిన ప్రతి సినిమాలు హిట్ అవ్వాలని చాలా కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్యలో వచ్చినా కూడా నన్ను ఇంత దూరం ట్రావెల్ చేసి అండ్ కంటిన్యూయింగ్ విత్ ద నెక్స్ట్ సినిమా ఆల్సో విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై రైటర్స్ థ్యాంక్ యూ. అండ్ శ్రీ విష్ణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సార్. అండ్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్సో ఫర్ దోస్ బ్యూటిఫుల్ విజువల్స్. మా ఆల్రెడీ చార్మింగ్ శర్వ గారిని మరింత చార్మింగ్గా చూపించారు సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా బ్రహ్మకళ్ళి గారు ప్లీజ్, మిమ్మల్ని కొంచెం రిలీఫ్ చేద్దామని ముందే పిలుస్తున్నా అక్కడి నుంచి. మా ప్రొడక్షన్ డిజైనర్, బ్లాక్ బస్టర్ సినిమాలకి ఎంతో అద్భుతమైన ప్రొడక్షన్ డిజైనింగ్ చేసే బ్రహ్మకళ్ళి గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఐ థింక్ మా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. నారీ నారీ నడుము మురారి చిత్రానికి సంబంధించిన ప్రతి పాట ఈరోజు మనల్ని ఇంత అద్భుతంగా ఆకట్టుకుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తోంది అంటే డెఫినెట్గా దాని వెనుక ఆయన కళ ఉంది. సో వెల్కమ్ సార్. సో ముందుగా బ్రహ్మకళ్ళి గారు మాట్లాడతారు. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి, ఇంత మంచి సినిమాని సక్సెస్లో ప్రమోట్ చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయులందరికీ నా నమస్కారాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా రాజేష్ దండాకి, వశిష్ఠ గారికి, మన నక్కిన త్రినాథరావు గారికి థ్యాంక్ యూ అండి. ముందుగా మేము సాయి గురించి చెప్పలేదా, మా డైరెక్టర్ రామ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో దానికి 10 times ఎక్కువ ఆడియన్స్ నవ్వారు. అది చాలా హ్యాపీగా ఉంది. తను కథ చెప్పిన తర్వాత సీన్లు డిస్కస్ చేస్తున్నప్పుడు మా కెమెరామెన్స్తో యువరాజ్ గారు కానీ, అంతకుముందు చేసిన శేఖర్ గారు కానీ, నేను ఏం కావాలో మీకు చెప్పేస్తా, క్షుణ్ణంగా చెప్పేస్తా, మిగతాది మీ డిపార్ట్మెంట్లో మీరు దాన్ని ఎంత బాగా నేను అనుకున్నది మీరు ఏ విధంగా చూపిస్తారో అది మీ ఇష్టం అని మాకు ఏ విధమైన ప్రెజర్ పెట్టరు, అంత క్లారిటీతో చెప్తారు తను. సో మేము ఇప్పుడు 3 సినిమాలు కలిసి వర్క్ చేసాం, అన్నీ సక్సెస్ అయినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీ ఇలాగే సాగాలని చెప్పని రామ్కి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మన ప్రొడ్యూసర్స్ అండి అనిల్ గారు కథ విన్న తర్వాత మాతో ఒకటే చెప్పారు ఆయన, ఈ కథకి ఏం కావాలో అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి, ఎందుకంటే ఇటువంటి మంచి కథలు సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సింది మనం చేస్తేనే అది సక్సెస్ అవుతుందని ఆయన మరీ మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను మన శ్రీ విష్ణు గారితో ఫస్ట్ ఒక సినిమా చేశాను, సామాజిక వర్గంన, అది సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నాను.
ఆయనతో ఈ జర్నీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, రెండో సినిమా మీతో చేస్తున్నందుకు. అలాగే మన హీరో సర్వా గారు, ఆయనతో నేను ముందు ఒక సినిమా కూడా వర్క్ చేయలేదు. ఆయన గుర్తుండకపోవచ్చు, నేను ఆయనతో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. చిరంజీవి గారు, శర్వానంద్ గారు థమ్స్అప్ యాడ్. అప్పుడు నేను అసిస్టెంట్ అండి. మళ్ళీ మీ సినిమాకి ఇలాగా ప్రొడక్షన్ డిజైన్గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనలో నేను చూసింది ఏంటంటే, సినిమా ఇవాళే రిలీజ్ చేసేయాలి, రేపే రిలీజ్ చేసేయాలి అనే తొందర లేదు. మంచి సినిమా చేయాలి, సక్సెస్ సినిమా చేయాలి, ఆడియన్స్ అందరూ నవ్వే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా అటువంటి సినిమా చేయాలి. కాబట్టి మనం సినిమాకి ఏ రోజు తొందరపడకుండా మంచి సినిమా కోసం ఎంత కష్టపడినా పర్లేదు, మంచి సినిమా ఇవ్వాలని ఒకరోజు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఆనందించినాయి. ఆ రోజు నుంచి ఈ సినిమా అదే విధంగా చేసాం. మంచి సినిమా అయింది. ప్రేక్షకులు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. అందరికీ థ్యాంక్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, సినిమాలో నటించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రామజోగ శాస్త్రి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న ఆత్మీయులందరికీ, వేణు శ్రీనాథరావు గారు, శ్రీ విష్ణు గారు, అందరూ ఆత్మీయులు, ముఖ్యంగా చిన్ని గారు, మా ఎంపీ గారు, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఎవరు పనిచేసినా కానీ ఫ్యామిలీ అయిపోతారు. వాళ్ళని చక్కగా చూసుకుంటారు. అంత మంచి మనుషులు వాళ్ళు, అంత మంచి మనసులు వాళ్ళవి. ఎప్పుడు వాళ్ళ చుట్టూ ఒక పాజిటివిటీ సరౌండ్ అయి ఉంటుంది. రాజేష్ రూపంలో కానీ, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తేజ కానీ, అందరూ శ్రీ విష్ణు గారి క్యాంప్ చేయడానికి ఒప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా శుభశకునాలు. మంచి రైటింగ్ టీం కుదిరితే సినిమా ఎంత గొప్పగా ఉంటుందో అన్నది రామ్ అబ్బురాజు, భాను నందు వాళ్ళు వాళ్ళ టీం మరొకసారి ప్రూవ్ చేశారు. ముఖ్యంగా సంక్రాంతి లాస్ట్ పంచ్ మందైతే బాగుంటుందప్ప అంటారు కదా, అట్లా మా అనిల్ గారు తీసుకున్నటువంటి ఆయన గట్సి నిర్ణయం అది. చివరిగా సినిమా సంక్రాంతి బరిలోనే వదలాలి దీన్ని కూడా అని చెప్పాను. నిర్ణయం ఎంతగా వర్కౌట్ అయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. వారం అయిపోయింది. వారం అయిన తర్వాత కూడా మళ్ళీ థియేటర్లు పెంచిన తర్వాత కూడా 3-4 రోజులు గడిచిపోయింది. నిరాఘాటంగా బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతుంది సినిమా. ఏకే విజయం నా సొంత విజయంగా భావిస్తాను. ఇప్పుడు వాళ్ళ శ్రేయోభిలాషిని. ఈ సినిమా మూలంగా అనిల్ గారిలో సరికొత్తదైనటువంటి మరొక ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని చూస్తున్నాను. అనిల్ గారిని అలా ఎప్పుడు చూడటానికి ఇష్టపడతాను. మళ్ళీ మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా బ్రహ్మాండమైన సినిమాలు వరుస పరంపరలతో రావాలని కోరుకుంటూ సభాముఖంగా ఈ విజయానికి కారణమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా, అలాగే ప్రెస్ మీడియా కూడా బ్రహ్మరథం పట్టారు. మంచిగా పాజిటివ్గా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా వంతుగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో సింగిల్ కార్డ్ రాశాను, 4 పాటలు. అలాగే నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ విశాల్ చంద్రశేఖర్ మంచి 4 పాటలు ఇచ్చారు. చివరి పాట ఎంటైటిల్స్ వచ్చేది చివరిసారిగా, అంటే ఒక వారం రోజులు రిలీజ్కి ముందుగా రాశాను. అన్ని పాటలు మంచిగా కుదిరి, ఆల్బమ్ బాగా కుదిరింది. అలాగే మంచి కామెడీ సినిమా, సంక్రాంతి సినిమా ఇంకా బ్రహ్మాండంగా 2-3 వారాల పాటు ఈ సినిమా బ్రహ్మాండంగా నిరాఘాటం కొనసాగుతుంది బలంగా విశ్వసిస్తూ, ఈ విజయానికి కారణం అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సాయికి, అలాగే అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాట్ టు ఫర్గెట్ శర్వానంద్ గారు ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేసినా కానీ విజయం అనేది ఖచ్చితం. అది మరొకసారి ప్రూవ్ అయింది. వారు ఇలాగే వరుస విజయాలతోటి వచ్చే సంక్రాంతి కూడా మా శ్రీను వైట్ల గారి సినిమా, వారి వచ్చే సంక్రాంతి కూడా వారి కైవసం కావాలని బలంగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ లిరిక్స్ అండ్ యువర్ సపోర్ట్. అండ్ రామజోగ శాస్త్రి గారు అన్నట్టే సినిమాలో మా కార్తిక్ మళ్ళీ పెళ్ళిలాగా ఈ సినిమాకి మళ్ళీ పండగ మొదలయ్యింది అన్నట్టే ఉంది. ఈరోజు థియేటర్స్లో నారి నడుమరారి చూస్తున్న వాళ్ళందరికీ ఇంకా పండగ అయిపోలేదు, సెలవులు అనే ఫీల్లోనే ఉందన్నమాట. అంత హౌస్ఫుల్, అంత నవ్వులు, అంత హంగామా ఇంకా థియేటర్స్లో కొనసాగుతుంది 1 వీక్ తర్వాత కూడా. అంటే దట్ షోస్ ద సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్. సో నిజంగా ఈరోజు శర్వా గారు, నరేష్ గారి కాంబినేషన్ కానీ, శర్వా గారు అండ్ సంపత్ గారి కాంబినేషన్, ఐ థింక్ దట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అగైన్. మీ ఇద్దరిని ఎప్పుడు ఆ క్యాట్ అండ్ మౌస్ లాగా చూసినా సూపర్ ఫన్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి, ప్రతి ఒక్క సీన్ గురించి థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఆడియన్స్ మాట్లాడుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి ఇంత సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ జర్నీ ఆఫ్ నారి నడుమమురారి అండ్ అఫ్ కోర్స్ మా ఆడియన్స్ రెస్పాన్స్, వీటన్నిటినీ నా మాటల్లో కంటే ఒక వీడియో ద్వారా చూస్తే బాగుంటుంది. కాబట్టి కెన్ వీ హ్యావ్ ద జర్నీ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్?
ఏ సినిమా, చాలా సినిమాలు, మంచి సినిమాలు, హిలేరియస్ సినిమాలు చేశానండి. ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పొచ్చు. నారి నారి నడుమ మురారి సంక్రాంతిగా రిలీజ్ అవుతుంది. థియేటర్ లో మీ అందరూ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేలాగా ఒక మూవీ మనది. I will see you all in theaters on 14th of January. Make sure you come to the theaters. Jan 14, 5:49. Nari Nari Naduma Murari is here to make you laugh and make you feel. వెరీ హ్యాపీ ఫిలిం. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. ఇట్స్ అవర్ గ్యారంటీ. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. ట్రైలర్ చాలా బాగుంది. సంక్రాంతికి పక్కా హిట్ అయ్యే సినిమా. నేను కాన్ఫిడెంట్ గా ప్రామిస్ చేసి చెప్తున్నా, ఒక మంచి కథని చాలా హ్యూమరస్ గా ఒక క్లీన్ ఫిలిం, చాలా గర్వంగా చెప్పుకోగలిగిన నా సినిమా అని. వేరే లెవెల్ యాక్టింగ్. అబ్బా అబ్బా అబ్బా, ఏమి నవ్వులు, ఏమి కామెడీ. పరిమానంద్ అన్న గారు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమా మాత్రం ఏముందన్నా, అసలు కామెడీ పీచ్ కి వెళ్ళిపోయింది భయ్యా. సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్ భయ్యా, చాలా నవ్వుతారు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి సినిమా. సినిమా డైరెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. కామెడీ అయితే చాలా బాగుంది. మూవీ చాలా బాగుందండి. కామెడీ అసలు ఓవరాల్ సినిమాలో సూపర్ కామెడీ నడిచింది. సంక్రాంతికి ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. అసలు కామెడీ అయితే అసలు సూపర్ అండి. సెకండ్ హాఫ్ మొత్తం పడి నవ్వుతూనే ఉంటాం. ఫ్యామిలీ ఆడియన్స్ తో తప్పకుండా ఈ సినిమా చూడండి. శర్వానంద్ గారు చాలా మంచి లుక్స్ లో ఉన్నారు ఈ సినిమాలో. ఈ సంక్రాంతిలో నెంబర్ 1 ఫిల్మ్ ఇది. మూవీ చాలా బాగుంది. శర్వానంద్ గారు యాక్టింగ్, ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా చేశారు. సంక్రాంతి పండుగ సంపూర్ణమైంది. చాలా మంచిగా అనిపించింది. సంక్రాంతి ఇట్ సూపర్ అనుకోవచ్చు. వండర్ఫుల్ ఉందండి మూవీ. త్రూఅవుట్ కామెడీ. నారి నారి నడుమ మురారి చాలా బాగుంది. కామెడీగా కామెడీ అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. నారి నారి నడుమ మురారి has been a largely satisfying film. చాలా బాగుంది కామెడీ. నాకు చాలా చాలా నచ్చింది. ఎస్పెషల్లీ స్టోరీ టెల్లింగ్ చాలా చాలా నచ్చింది. అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అబ్బా సినిమా అయితే మాత్రం. ఐ థింక్ దిస్ ఇస్ ద సంక్రాంతి విన్నర్ ఆఫ్ దిస్ ఇయర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి చచ్చిపోయినా. ఈ మధ్య కాలంలో ఇంత క్లీన్ గా రైటింగ్ తో సహా క్లీన్ గా ఉన్న సినిమా అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఐ ప్రామిస్ యూ, మిమ్మల్ని తప్పకుండా డిసప్పాయింట్ చేయకుండా, రే ఈ సంక్రాంతికి శర్వా కొట్టాడ్రా, కాళ్ళ దగ్గర వేసుకుని చెప్పుకునేలాగా ఉంటుంది. సర్వానంద్ యాక్షన్ అయితే సూపర్. ఇట్స్ కంప్లీట్లీ శర్వా సంక్రాంతి. శర్వానంద్ గారికి నిజంగా దండం పెట్టొచ్చు. ఇంత మంచి స్టోరీని తీసుకోవడమే హైలైట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. శర్వానంద్ యాక్టింగ్ కుమ్మేశాడు, అసలు సూపర్ గా ఉంది. చార్మింగ్ స్టార్ శర్వా గారు ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. అందమైన ఆడపులలో నాకు థియేటర్ రెస్పాన్స్ చూసి చాలా సంతోషం వచ్చింది. ఇట్ వాస్ వెరీ గుడ్ టు సీ పీపుల్ క్లాపింగ్ అండ్ లాఫింగ్. ఆకాశంపై దాకా వెళ్ళ చాలా బాగుందండి. మేము అనుకున్న దాన్ని అన్నిటికీ నవ్వారు. ఫుల్ హ్యాపీ అండ్ మేము అనుకున్న పంచులన్నీ వేరినాయి. సో వెరీ మచ్ హ్యాపీ. పొరు తేడాలు వస్తే తరిమి తాటా తీసేస్తారు. All over the world super positive blockbuster response వచ్చింది. And సంక్రాంతి విన్నర్ గా అందరూ డిక్లేర్ చేస్తున్నారు. We are very very happy. Today I can proudly announce that we did our best. We are the best. నారి నారి నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీ ఈ సినిమా సక్సెస్ గురించి. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఎస్, యునానిమస్ బ్లాక్ బస్టర్, యునానిమస్గా సంక్రాంతి విన్నర్ అని డిక్లేర్ చేశారు. సంక్రాంతి విన్నర్ అని డిక్లేర్ చేసింది మన టీం మెంబర్స్ కాదు, ఆడియన్సే. దానికి ప్రూఫ్గా మనం ఈరోజు ఈ వీడియో కూడా చూస్తున్నాము. రివ్యూవర్స్ అవనివ్వండి, వెబ్సైట్స్ అవనివ్వండి, ఇటు ఆడియన్స్ అవనివ్వండి, యునానిమస్గా అందరి నుంచి ఒకటే మాట, సంక్రాంతి విన్నర్. సో ఎస్, మరి నారి నారి నడుమ మురారి సినిమాలో మనం సూపర్గా ఎంటర్టైన్ అయినటువంటి బోలెడన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా వర్స్టైల్ యాక్టర్, అమేజింగ్ ఎంటర్టైనర్ గెటప్ సీను గారు, కొంచెం ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా సుదర్శన్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ మా పల్లవి, ప్లీజ్ వెల్కమ్ సిరి ఆన్ టు ద స్టేజ్, అవర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సిరి. సీను గారు పంపిస్తామండి. చిన్న కన్ఫ్యూజన్. ఓకే, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. వచ్చిన ప్రముఖులకి, క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. అండ్ మా సరస్వతి బొత్తులు రామజోగి శాస్త్రికి నమస్తే సార్. అదే అంటే నేను బ్లాంక్ అయిపోయాను. సో అంటే నాకు నా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూశానండి. ఆ రోజున చాలామంది ఇబ్బంది పడింది ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు కంప్లైంట్ సార్, ఏమనుకోవద్దు,
ఒక పంచు ఒక లైన్ ఎంటర్టైన్ అయ్యే లోపు ఇంకోటి వచ్చేస్తుంది, మీద పడిపోతుంది, ఇంకోటి పడిపోతుంది. అది ఎంజాయ్ చేద్దామంటే ఇన్ని పడిపోతున్నాయి. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. రామపరాజు గారు మా డైరెక్టర్ చెప్తున్నాను. సో ఫెంటాస్టిక్. చాలామంది నా పెద్ద వాళ్ళు చెప్పారనమాట, ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో బ్రిలియంట్ రైటింగ్, బ్రిలియంట్ డైరెక్షన్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని చాలామంది చెప్పారు. అందరికీ కంగ్రాచులేషన్స్. మా డైరెక్టర్ రామపరాజు గారికి, మా భాను గారు మాకు చాలా కావాల్సిన వారు, అండ్ మా నందు గారు లవ్ యూ, మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడో బిందాస్ ఏటీవీ దగ్గర ఆడిషన్కి వచ్చేవాడిని నేను, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. మళ్ళీ మీ ప్రొడక్షన్లో, మీ అండర్ ప్రొడ్యూసింగ్లో నేను యాక్ట్ చేసిన చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన డబ్బింగ్ చెప్పినట్టు మాత్రం ఒక 10 మంది బౌన్సర్లు పెట్టాలండి. వాళ్ళకి ఎంత ఇచ్చానా మామూలుగా వేయరండి, మామూలుగా ఫీల్ చేయరు. ఫెంటాస్టిక్. అసలు మీతో పనిచేయడం కూడా నాకు చాలా హ్యాపీ అండి స్వాగ్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శర్వ అన్న, చార్మింగ్ స్టార్ శర్వ గారు, ఎలా అంటే చాలా ప్రతి సంక్రాంతికి మీ సినిమా ఉన్నా లేకపోయినా మీ పాటలు సంక్రాంతి పండుగ ప్రతి ఊర్లో ప్లే అవుతుంటాయి. ఈసారి దాన్ని ఇంకా రెట్టింపు చేశారు ఈ సినిమాతో. కంగ్రాచులేషన్స్ అన్న. మీ టైమింగ్ కానీ మీ లుక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఈ సినిమాలో. హార్టీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ చెప్తాను, మీరు ఎప్పుడు ఒకలాంటి కథ, ఒకలాంటి సినిమా చేయలేదు. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ ఉండండి, వాళ్ళ నుంచి అదే బ్లెస్సింగ్స్ ఉంటాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మా సిరి గారు, ఇప్పటి వరకు షోస్ అవి ఇవి ఆ సీరియల్ చూసామమ్మా. ఈ సినిమా కారణం వల్ల ఇక మీదట సినిమా సీరియల్ని చూడబోతున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్. మా సుదర్శన్ భయ్య అండ్ సత్య, కిషోర్ సార్, మా రఘుబాబు గారు, అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్పగలను, మేము ఎన్ని ఈవెంట్లు చేసినా, ఎన్ని చెప్పినా ఈ సినిమాకి తెగే ప్రతి టికెట్ ప్రమోట్ చేస్తుంది థియేటర్ దగ్గర. ఈ సినిమా తెగే టికెట్టే దీనికి ప్రమోషన్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ప్లీజ్ ఇప్పుడు ఎవరెవరు చూడకపోతే తప్పకుండా సినిమా చూడండి, 10 మందికి చెప్పండి. సినిమా బతకాలి. జై సినిమా. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి, ఆయనకే ఇద్దాం. ఓ పక్క గౌతమ్ సినిమాలో కింద మీద పడుతుంటే ఈయన పాటికి జిరాక్స్ షాప్ పెట్టుకుని హ్యాపీగా మీ లైఫ్ మీరు చూసుకున్నారు కదా. ఇలాంటి ఫ్రెండ్ని ఇప్పుడే చూసాను నేను ఇదే సినిమాలో. ఎవరు బాధ వాళ్ళది. అదేలేండి, మాట్లాడండి. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో ఇది చివరిగా రిలీజ్ అయినా సరే చాలా మంచి పొజిషన్లో తీసుకొచ్చి పెట్టారు. ఆడియన్స్ కానీ, రివ్యూ రైటర్స్ కానీ, మీడియా వారు కానీ సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లారండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సక్సెస్ సెలబ్రేషన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మన కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అండి. సినిమాలో గెస్ట్ రోల్ చేశారు, థియేటర్ ఊగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వశిష్ఠ గారికి, రాజేష్ దండా గారికి, త్రినాథ్ గారికి, గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంపీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ టీం అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా అనిల్ శంకర గారికి హిట్ రావడం ఇండస్ట్రీ అంతా చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. అలాగే మా డైరెక్టర్ సాయిరామ్ అబ్బరాజు, డైరెక్షన్లో పిచ్చ క్లారిటీ ఉంటాడు. అసలు మనోడు మామూలుగా ఉండదు. 7 విత్ మేకప్ లేకపోతే కొంచెం కోపడతారు కానీ డైరెక్టర్ సాయిరామ్ అబ్బరాజు అండ్ రైటర్ నందు అండ్ భాను, సారీ రివర్స్లో చెప్పానా, ఇటు చూసేట్టు, వీళ్ళు ముగ్గురు అసలుకి బ్యూటిఫుల్ టీం అండి. నాకు నిజంగా వీళ్ళు పరిచయం అవడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. వీళ్ళు చేసే ప్రతి సినిమాలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సంక్రాంతి విన్నర్, హ్యాట్రిక్ విన్నర్ శర్వా గారికి, ఆయన ఎప్పుడు అంటే ఆయన సినిమాలు ఎంత సక్సెస్, ఎంత ఫెయిల్యూరో లేకపోతే ఎంత యావరేజ్ అన్నీ పక్కన పెడితే ఇప్పుడు దాకా ఆయన చేసిన ప్రతి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేశారు. ఇలాగే మంచి కంటెంట్ ఉన్న బ్లాక్ బాస్టర్లు అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ మొహంలో ఒక మంచి నవ్వు చూస్తున్నాను చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు, మీరు వేసిన పొట్ట డైలాగు ఇప్పుడు రాగానే మన మీడియా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు ఏం తగిలింది అలా వసిపోయిందని.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా సిరి ఈ మధ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అందరూ అనుకుంటుంది ఏంటంటే సిరి సినిమాలో ప్రెగ్నెంట్గా కనిపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయిపోతున్నారు. ఏమంటావు సిరి? షూటింగ్ చేయడానికి దూలు తీరిపోతుంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని సంక్రాంతి విన్నర్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు ఏకే ఎంటర్టైన్మెంట్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ రామ్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ శర్వా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ మూవీ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా కార్తిక్ రాలేదు, సో పవిత్ర గారు వచ్చినందుకు థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. అంతేనా? అరే అక్కడ అంత కామెడీ, అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ అందరూ ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కార్తిక్ పల్లవి అని. ఎనీ మెమరబుల్ మూమెంట్స్ కార్తిక్ పల్లవి? షూట్లో పూతరేకులు ఇచ్చారు అందరికీ ఇచ్చిన దాని గురించి కాదు, మా పల్లవికి ఏమి ఇచ్చారని. నాకు కూడా అవే ఇచ్చారు. మంచిది, బాగున్నాయిగా. ఎంజాయ్ సంక్రాంతి పూతరేకులు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈరోజు మన సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మనం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసేసాము. అయితే ఈ సెలబ్రేషన్స్ ఫర్ ఎవర్ గుర్తుండడం కోసం ఈరోజు మన టీం అందరం కలిసి షీల్డ్స్, మొమెంటోస్ ప్రజెంట్ చేయడం కూడా జరుగుతోంది. మరి ఆలస్యం చేయకుండా ముందుగా షీల్డ్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయడానికి గాను ఐ థింక్ ఇక్కడ నాకు చాలామంది డైరెక్టర్స్ కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి వచ్చి స్టేజ్ పైన షీల్డ్ ప్రజెంట్ చేస్తే ఆ ఫ్రేమ్ చూడడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ ముందుగా ఈ మూవీ డైరెక్టర్, మా బ్లాక్ బస్టర్ అందుకుని సూపర్ డూపర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి మా డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారికి ముందుగా వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ ఏ ఎంటర్టైనర్ అయినా సరే నేను రెడీ అంటూ ఎప్పుడు మన ముందుండే త్రినాథరావు ఆల్సో కెన్ హ్యావ్ యువర్ సీట్ సార్. మా అతిథులు అయినటువంటి డైరెక్టర్స్ మాటలు ఇప్పుడు విందాం. ముందుగా రామ్ గారు, ఐ థింక్ మీరు కూడా కూర్చోవచ్చు. ఎస్, ఫస్ట్ త్రినాథ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజులైంది ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చి, ఈ మధ్య రాలా. ఈరోజు రావడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టినందుకు. అయితే ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మెయిన్ అనిల్ సుంకర. ఆయన సినిమా రిలీజ్ ముందు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఇది పండగ సినిమా కాదు, పండగ తర్వాత సినిమా అని. నేను అది బాగా నోటీస్ చేసి ఆయన ఫోన్ చేశా, ఏంటండి అలా చెప్పారు అన్న. లేదండి నా టార్గెట్ పండగ తర్వాత అనేసి అన్నారు. అన్న తర్వాత అందుకే కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది అని చెప్పన్నారు. సో హ్యాపీ. ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరూ ఊరికి వెళ్ళి ఇంకా రాలా. సో ఇంకా మేము బ్యాచిలర్ లైఫ్ కాబట్టి భోజనానికి ఏదో హోటల్ మీద పడాలి కాబట్టి ఓ హోటల్కి వెళ్ళా. లంచ్ చేద్దామని కూర్చుంటే హోటల్లో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఏంటి హోటల్కి ఎవరు రాలేదు, ఒక్కడనే ఉన్నాను ఏంటంటే అందరూ పండక్కి ఒక 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేశారండి, బాగా నాన్ వెజ్లు అయితే తిన్నారు శుభ్రంగా, ఇంకెవరు తింటారండి, ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది, అంత బేగా హోటల్స్కి వచ్చి భోజనాలకు రారు, కొంచెం టైం పడుతుంది అన్నారు. మరి సినిమాల పరిస్థితి ఏంటన్నా, పండగకి అందరూ సినిమాలు అన్నీ చూశారు మరలా ఇప్పుడు రారు అని ఒక పర్సన్ అంటే, అదేంటి ఇది పండగ తర్వాత సినిమా అన్నాడే అనిల్ సుంకర, ఇప్పుడు పండగ తర్వాత కదా సినిమా ఇంకా స్టేబుల్ అవ్వాలి, సో దీని గురించి కొంచెం ఏమైనా చెప్పాలి అని చెప్పి నేను ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చా. సో ఈ సినిమా నేను యాట్రియం థియేటర్లో నిన్న కాక మొన్న నైట్ 10:50 షోకి వెళ్ళా. సినిమా చూస్తున్నంతసేపు నా సినిమా నేనే చూసుకుంటున్నట్టు ఉంది. ఎందుకంటే ఎంత బాగుందంటే సినిమా, నాకు బాగా నచ్చింది ఏంటంటే మెయిన్ రైటింగ్. అసలు అంటే వాళ్ళు పంచుల గురించి మాట్లాడుతున్నారు, నేను కథ గురించి మాట్లాడుతున్నా. శర్వానంద్ గారికి ఏంటంటే ఆయనకి యాక్చువల్లీ ఆయన సంక్రాంతి హీరో, శతమానం భవతి, ఈ తర్వాత ఇది ఇలా సంక్రాంతికి వస్తే ఆయన సంక్రాంతి సినిమా హిట్లు.
అయితే ఆయనకి తగ్గట్టుగా రైటింగ్ చాలా బాగా చేశారు. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ మంచి క్యారెక్టర్లే, ఒకటి చెడ్డ క్యారెక్టర్ లేదు. అన్ని క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లే. కనీసం ఒకటైనా చెడ్డ క్యారెక్టర్ దొరుకుద్దేమో, అట్లీస్ట్ ఫైటింగ్ చేసే రౌడీలైనా దొరుకుతారేమో అనుకున్నా, అవి కూడా లేవు. మొత్తం మంచి క్యారెక్టర్లు అన్నీ మంచిగానే బిహేవ్ చేసేస్తున్నాయి. ఎవరిలోని స్వార్థం లేదు. అందరూ మంచిగా ఉండాలి, లైఫ్ బాగుండాలి అంటున్నారు. హీరోయిన్ ఫాదర్ అదే అంటున్నాడు, హీరో ఫాదర్ అదే అంటున్నాడు, ఆ మదర్ అదే అంటుంది, ఈ మదర్ అదే అంటుంది, ఇంకా ఉన్న ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు, విలన్లు కూడా అదే అంటున్నారు. ఏంద్రా అందరూ మంచోళ్ళు ఉన్నారు సినిమాల్లో అని. అది బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకునేది అందరూ మంచోళ్ళేనండి. సిచ్యువేషన్స్ మంచి చెడును క్రియేట్ చేస్తాయి. ఈ ప్రపంచంలో చెడ్డోళ్ళు ఎవరు ఉండరు, అందరూ మంచోళ్ళే ఉంటారు. సిచ్యువేషన్స్ అలాగా ఒక మంచి ఒక చెడ్డ అలా క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు పర్మనెంట్గా ఉండవని మీరు ప్రూవ్ చేశారు, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఆ మంచిగా వెళ్ళే ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అంతా మంచిగానే ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. సో పంచులంటే ఈ కామన్ జోబులు వేసుకొస్తాం, మనకు అలవాటే కాబట్టి ఇసురుతూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి నేను వైజాగ్ వెళ్తున్నాను ఎయిర్పోర్ట్లో. నేను అంటే హీరోలు అంటే లేట్గా వస్తారు, కానీ మేము ముందే వెళ్ళిపోవాలి కదా. ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. అందరూ వచ్చి ఏంటి త్రినాథ్ గారు మీరు మళ్ళీ దమ్మగదరో చిరంజీవి గారు చేయాలండి, మీరేంటండి మళ్ళీ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఇలాగని ఒకరు, ఇలా రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికీ ఏదో చెప్పుకుంటే ఎంటర్టైన్ చేస్తుంటే అందులో శర్వానంద్ గారు వస్తున్నారు. అప్పటికే నేను బస్సు ఎక్కాను, ఆయన లాస్ట్లో బస్సు ఫ్రంట్ సైడ్ ఎక్కారు, నేను ఇటు సైడ్ ఎక్కా. ఇప్పుడు ఆయన పాపం స్పీకర్స్ పెట్టుకొని పాట వింటూ ఫ్రంట్లో నించున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి విష్ చేద్దామని ఒక అడుగు అటు వేస్తున్నా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాక ఎవరు మీరు అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు అనుకోండి. అరగంట సేపు నేను బిల్డప్ ఇచ్చాను కదా అందరి దగ్గర, మొత్తం పరుగు పోతున్నా బాబు వద్దని చెప్పి దాక్కొని తిరిగా. మన వైజాగ్ వెళ్ళాను. మీరు అలా చేస్తారని కాదు చెప్తున్నా. సో నాకు అలా అనిపించింది ఆ రోజు. అది నాకు ఈరోజు మిమ్మల్ని చూడగానే, ఈరోజు ఇందాక రాగానే అని చెప్పి కవులు అమ్మయ్య గుర్తుపెట్టారా నాయన, ఆ రోజు వెళ్ళి విష్ చేయాల్సింది అని అనుకున్నా ఇందాకలా. సో నిజంగా సూపర్గా ఉన్నారు సార్, మీరు ఎక్సలెంట్గా ఉన్నారు. నేను సినిమా చూసి ఎన్నే శరవ గారికి కథ చెప్దామా అని బయలుదేరి వస్తుంటే లేదు 1 year 2 years వరకు సంపత్ నంది, తర్వాత ఇంకా 4-5 పేర్లు చెప్పారు. ఇంక లేదులే ఇంకా లైట్ తీసుకోవాలి, ఇంక మనకి ఇక్కడ ప్లేస్ లేదని అనుకున్నా. సో నిజంగా సార్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇప్పుడే ఇంకా చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే మేము వేసుకొచ్చాం సినిమాకి శర్వానందం చూసిన నేను, మరలా నిన్న సినిమాలో చూస్తున్న శర్వానంద్కి చాలా తేడా ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు, అంటే చాలా ఎనర్జీగా కనిపిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. సో కంగ్రాచులేషన్ సార్. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఈ సినిమాలో నేనేం యాక్ట్ చేయలేదు, నేనేం డైరెక్షన్ చేయలేదు, ఏం చేయలేదు. అందరికీ థ్యాంక్స్ చెప్తే బాగోదు, కానీ గ్రూప్లో చెప్పవచ్చు, ఇండివిజువల్గా అక్కర్లేదు. కానీ నేను ఆ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకే మాట్లాడుతున్నాను అంతే. సో నాకు సినిమా నరేష్ గారి క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందంటే ఎక్స్ట్రాడినరీ అండి. మనం బయటికి అన్ని కబుర్లు చెప్తాం, కానీ ఒక తండ్రి కొడుకు గురించి, ఒక కొడుకు తండ్రి గురించి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చేసేయాలి అంతే. ఎవడేం మాట్లాడుకుంటే మనకు అనవసరం, ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. సో అది నాకు నేను ఇప్పటివరకు అంతా రైటింగే మాట్లాడుతున్నాను, పంచుల గురించి మాట్లాడట్లా, అర్థమైందా. అసలు ఎక్స్ట్రాడినరీ. అలాగా అందరూ ఆలోచిస్తే అసలు ఎంత హ్యాపీయెస్ట్ ఫ్యామిలీస్ ఉంటాయండి సొసైటీలో. నాకు భలే నచ్చేసి అసలు కథ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. సో ఇవన్నీ షేర్ చేసుకుందామని నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. సో కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ సినిమా అంతా చూస్తుంటే నేను ఫస్ట్ నేమ్స్ చూడలేదు బై మిస్టేక్. సినిమా అంతా చూస్తుంటే దీనికి 2 DOPలు ఉన్నారు అనుకున్నా. ఇదేందిరా 2 DOPలు ఉన్నారని మా ఫ్రెండ్ని తీసుకెళ్ళా. ఏదో తేడా కొడుతుంది అబ్బాయి, కొన్నేమో ఒక DOP వర్క్ కనిపిస్తుంది, ఇంకో DOP వర్క్ కనిపిస్తుందని. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయన్నా, లేదు 2 పేర్లు వేసారు, నువ్వు చెప్పింది కరెక్టే అన్నారు. ఇప్పుడు వచ్చి అడిగితే బాబా యువరాజ్ 2 చేశారు అన్నారు. ఓ వెరీ గుడ్ అని అనుకున్నాను. 2 ఎరకొచ్చారు, మామూలుగా చేయలేదు. సో అంటే జనరల్గా ఏంటంటే కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు పెద్దగా ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్లో అన్నీ పెద్ద పట్టించుకోం. మనం కంటెంట్ పాస్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా, ఆ టైప్లో మనం మేకింగ్ చేస్తున్నాం లేదా అని ఆలోచిస్తాం. కానీ దీన్ని కూడా చాలా అందంగా తీశారు ఫోటోగ్రఫీ, చాలా. దీన్ని కూడా మామూలు సినిమాలో తీయకుండా ఫోటోగ్రఫీ వాల్యూస్ ఉంటూ చాలా బాగా చేశారండి, ఎక్సలెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొచ్చారు.
అన్ని రకాలుగా కూడా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అంటే పూర్తి సంతృప్తినిచ్చింది. అందుకే ఈ 4 విషయాలు కొంచెం షేర్ చేసుకుందాం అని వచ్చేసరికి అనిల్ గారు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈయన ఇంత యాక్టివ్ కనిపించకూడదే అనుకున్నా. ఎందుకంటే అనిల్ గారు ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే, ఇప్పుడు ఒక సినిమా అనే ఒక మహాసంగ్రామంలో విజయం కోసం పోరాడే ఒక సైనికుడు లాంటిడైన. ఒక సినిమా విజయం వచ్చేటంత వరకు ఆయన ఫైట్ చేస్తూనే ఉంటాడు. యోధుడు అంటే యోధ నిర్మాత అంటూ ఒక గ్రూప్ ఉంటే అందులో ఈయన కూడా ఒక నెంబరు. సో అందుకోసం ఆయన శ్రమకి ఈరోజు ఈ పెద్ద విజయం రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. డెఫినెట్గా మీకు ఇలాగే మంచి విజయాలు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఏకే ఇంకా స్టెప్స్ దిగుతూ మీ ప్రోమో ఉంది కదా, దాన్ని కొంచెం మార్చి స్టెప్స్ ఎక్కుతూ మార్చండి, ఇంకా మీదకి ఎక్కుతున్నట్టు అలాగే రైజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విష్ణు గారు లాస్ట్లో ఎంట్రీ ఇచ్చారు, శ్రీ విష్ణు గారు. నాకు శ్రీ విష్ణు గారు ఏంటంటే స్లో డైలాగ్ డెలివరీ ఇలాగ ఉంటుందన్నమాట. సో స్లోగా ఆయన పంచు కూడా స్లోగా చెప్తారు. సో ఇలాగే ఈయన వచ్చారు, అమ్మ ఈయన ఏదో చేస్తారా ఇప్పుడు మళ్ళీ అనేసి అనుకున్నా. అసలు శ్రీ విష్ణు గారు ఎలా ఒప్పుకున్నారు దేనికని అనుకుంటే, ఇంతకుముందు మర్చిపోయాను, సామాజ వర్గం కూడా సూపర్, ఆ సినిమా కూడా చూశాను నేను. సో అందులో కూడా సూపర్ సార్, మీది కూడా ఎక్స్ట్రాడినరీ. సో ఆయన ఉన్న 5-10 నిమిషాల్లో ఆయన క్యారెక్టర్ ఆయన చేసేసారు. తర్వాత ఈ అమ్మాయి ఒప్పుకోవడం గ్రేట్ అసలు ఆ సినిమాకి కదా, చాలా బాగా చేసేసింది. సో ఎవ్రీబడి ప్రతిదీ కూడా అన్ని రకాలుగా కూడా ఫుల్ మీల్స్ లాగా ఉంది సినిమా. అబ్బాయిలు తమ్ముళ్ళు, ఈ సినిమాని పండగ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరు వెయిట్ చేయొద్దు, బయలుదేరండి అబ్బాయిలు, మళ్ళీ చూడాలి. ఇప్పుడు కూడా పండగ అయిపోయినా సరే సినిమాని మాత్రం వదలొద్దు, సినిమాకి వెళ్ళండి, సినిమాని చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. ఆల్రెడీ సంక్రాంతి విన్నారు, ఆఫ్టర్ సంక్రాంతి అన్న ఒక కాన్ఫిడెన్స్తో మా ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి ఆయన ఆ కాన్ఫిడెన్స్ కూడా ఒక విన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎంత సూక్ష్మంగా అన్నీ అబ్జర్వ్ చేశారు సార్ మీరు, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. వశిష్ఠ గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ భయ్యా, కాంట్రవర్సీ లేకుండా క్లాస్గా ఫినిష్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి చాలా బాగుంది. అండ్ ఈ సంక్రాంతి బిగినింగ్లో బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు కొడితే 6 కొట్టాలరా అన్నట్టు బాల్ని బౌండరీ దాటి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత మిగతా సినిమాలని సూపర్ హిట్లు అయినాయి. అండ్ లాస్ట్లో చార్మింగ్ స్టార్ శర్వా భయ్య వచ్చి అదే స్ట్రీక్లో ఇంకో 6 కొట్టి సూపర్ హిట్ కొట్టావు. కంగ్రాచులేషన్స్ భయ్య. అలాగే ప్రతి సంక్రాంతికి మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, చార్మింగ్ సంక్రాంతి అవ్వాలి. అలాగే సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా అనిల్ గారు సార్ కంగ్రాచులేషన్స్. ఇక మా రైటర్స్ ముగ్గురు అసలు పంచ్ మీద పంచు గ్యాప్ లేకుండా వేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సూపర్ భయ్య, మీ టైమింగ్ అదిరిపోయింది. అలాగే ఇకపోతే నెక్స్ట్ హీరో నరేష్ గారు, ఆయన ఈ మధ్య ఒక్కో సినిమాలో ఒక్కో క్యారెక్టర్తో వచ్చి అసలు అలా లేపుతున్నారు సినిమాని. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మిగతా పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు అండ్ త్రినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ ఎస్, నారీ నడుమురారి సినిమాతో ఇటు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, యాక్టర్స్ మాత్రమే కాదు, సినిమాని చూసిన ఆడియన్స్ మాత్రమే కాదు, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉన్నారు. సో అలాంటి వారిలో ప్రప్రథమంగా ఇక్కడ మనకి రాజేష్ దండా గారు ఇక్కడే ఉన్నారు. సో వారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. సో రాజేష్ దండా గారు అ మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ నారీ నడుమురారి, అది కూడా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో ఆయనకున్నటువంటి అసోసియేషన్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. సో ఎస్, మేజర్ షేర్ ఆఫ్ హ్యాపీనెస్ని అందుకున్నటువంటి రాజేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి ఈ బ్లాక్ బస్టర్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా హీరో శ్రీ విష్ణు గారికి, కేశినేని చిన్ని గారికి, అలాగే మా డార్లింగ్ వశిష్ఠకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సంక్రాంతి విన్నర్ 2026 జనం మెచ్చిన సినిమా అంటే నారీ నడుము మురారి. తక్కువ 5వ సినిమాగా రిలీజ్ అయ్యాం, తక్కువ థియేటర్లో రిలీజ్ చేసాం. శనివారం నుంచి షోలు పెరుగుతూ ఉన్నాయి, థియేటర్ల కౌంట్ పెరుగుతూ ఉంది. ఈ శుక్రవారానికి మా స్క్రీన్లన్నీ డబల్ అయిపోయినాయి. కూకట్పల్లి, నైజాంకి వస్తే కూకట్పల్లిలో థియేటర్ పడింది, అలాగే గోకుల్లో థియేటర్ పడింది, మూసాపేటలో థియేటర్ పడింది, అలాగే బాలనగర్ విమల్లో పడింది. అంటే ఇది ఫస్ట్ వీక్ రిలీజ్ లాగుంది, సెకండ్ వీక్. అంటే ఈ సినిమా జనం ఎంతలా చూడాలి అని కోరుకుంటున్నారో ఈ స్క్రీన్లు పెరగటే ఒక నిదర్శనం. శర్వా గారు
మొన్న ఇంటర్వ్యూలో ఎక్కడ చూశాను 100 కోట్ల పోస్టర్ 6 ఏళ్ళ క్రితమే చూశారు. అందుకే ఈ సినిమాకి వచ్చే కలెక్షన్లు అయ్యి డిస్ట్రిబ్యూటర్లు మేము నెంబర్ పోస్టర్లు వేయట్లేదు. ఫైనల్గా ఈ సినిమా ఏం చేసింది అనేది, ఎంత కలెక్ట్ చేసేది అనేది ప్రొడ్యూసర్గా మాకే తెలియాలి. నెంబర్ గేమ్ ఆడాలని మేము అసలు అనుకోవట్లేదు. అలాగే ఈ రైటర్స్ భాను, నందు, వీళ్ళతో ఫస్ట్ సినిమా అనిల్ గారు నేను కలిపి సామజవర్గం చేసాం. అలాగే ఈ సినిమాకి కూడా అద్భుతమైన డైలాగులు అది రాశారు. మంచి కథనం, క్యారెక్టరైజేషన్ ఉంటే సినిమా ఎలా ఉంటుంది అనేది ఇంకొకసారి తెలుగు ఆడియన్స్ చూపించారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమా 3వ వారం 4వ వారం కూడా థియేటర్లో మంచి రన్ వస్తుందని డెఫినెట్గా ఆశిస్తున్నాను. ఇందులో స్పెషల్ క్యారెక్టర్గా చేసిన మా శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్. సినిమాని మీరు 5 నిమిషాలు మీ కామెడీ టైంతో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే మా ప్రొడ్యూసర్ అనిల్ గారు, అంటే నాకు గురువు గారు, డిస్ట్రిబ్యూటర్ కావాలని నన్ను తీసుకొచ్చి ప్రొడ్యూసర్గా కూర్చోబెట్టారు. ఒక 20 రోజుల ముందు సినిమా చూపించారు. నైజాం కూడా నేనే తీసుకున్నా. అలాగే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాఫిట్లో ఉన్న ప్రొడ్యూసర్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. 2020 సంక్రాంతి సర్లేరు నీకు ఎవరు డిస్ట్రిబ్యూటర్ చేశానండి, అది అనిల్ గారే ప్రొడ్యూసరు. 21 మాస్టర్, 25 సంక్రాంతికి వస్తున్నాం, 26 నారీ నారీ నడుమురారి. ఇలా సంక్రాంతి నాకు 4 హిట్లు ఇచ్చింది. శర్వా గారు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే శర్వా గారు అని మళ్ళీ ప్రూవ్ చేశారు సార్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు, అది కూడా మంచి హిట్ అవ్వాలి. అలాగే 2028 సామజవర్గం 2 సంక్రాంతికి రావాలని మా అనిల్ గారికి, మా రైటర్లకి అందరికీ చెబుతున్నాను. అందులోకి మీరు కూడా రావాలి సార్. మీ ఇద్దరు వచ్చి మళ్ళా సంక్రాంతికి మీ కెరియర్ బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి మా బ్యానర్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఈ సినిమాతో సెకండ్ బ్లాక్ బస్టర్ని అందుకుని నారీ నారీ నడుమురారి సంక్రాంతి విన్నర్గా నిలబెట్టే మా డైరెక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో రామబరాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సామజవర్గమన తర్వాత సార్ మీరు తెలుగు మాత్రం మా అందరికీ బాగా అలవాటు చేస్తున్నారు. సామజవర్గమన, నారీ నారీ నడుమురారి బాగా కదా. సో మీరు డైరెక్ట్ చేసిన 2 హీరోలు అలా కళ్ళెదురకుండా కూర్చుని ఉండడం. నెక్స్ట్ మూవీ శ్రీ విష్ణు గారు దాంట్లో మళ్ళీ శర్వా గారిని మేము కేమియో చూడబోతున్నాము అని మాకు వార్త తెలిసింది. ఇది ఎంతవరకు నిజం, ఇవన్నీ మాకు తెలియాలన్నమాట. ప్లీజ్. హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ థింగ్ అందరికీ థ్యాంక్ యూ, వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ, ఎంపీ చిన్ని గారికి అండ్ వశిష్ఠ బ్రో అండ్ త్రినాథరావు గారికి, అండ్ ఇందాక నాని వచ్చాడు, నానికి కూడా థ్యాంక్ యూ. అండ్ రాజేష్ దండ గారు థ్యాంక్ యూ అండి. అండ్ విష్ణు గారు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్గా శర్వ గారు, నాకు ఈరోజు ఏమైందంటే మీ అందరి బాధ అర్థమైంది. ఈరోజు పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు పెట్టారు నాకు, అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఇప్పుడు సేమ్ టాపిక్ అయినట్టుంది నాకు. బట్ ఎనీహౌ థ్యాంక్ యూ అండి అందరికీ. ఫస్ట్ మెయిన్గా మీడియా అండ్ ప్రెస్ షో ఎప్పుడైతే పడ్డదో అప్పుడు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేసి విపరీతంగా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇమీడియట్ షోస్, తర్వాత జనాల రెస్పాన్స్ డైరెక్ట్గా ఎక్కడ మధ్యలో ఇంటరాక్షన్ డైరెక్ట్గా జనాల రియాక్షన్లే చూసాం మేము. ఇందాక మీరు చూసినట్టు వెరీ హ్యాపీ. మేము శర్వా గారు మేము తిరుపతి వెళ్తే ఆ తిరుమల కొండ మీద కూడా వాళ్ళందరూ సినిమా చూసామని మాట్లాడుతుంటే మేము అదే అనుకున్నాం, ఏంటి ఇక్కడ కూడా చూసారా అప్పుడే అని. సో అంత రీచ్ అయింది సినిమా. అండ్ యాక్చువల్లీ ఇందాక రాజేష్ గారు అన్నట్టు ఫస్ట్ వీక్ థియేటర్లు తక్కువ ఉంటాయని తెలిసే రిలీజ్ చేసాం. సో ఇప్పుడు ఈ వీక్ స్క్రీన్స్ అన్నీ పెరగటం, సో ఇది ఇంకో సెకండ్ రిలీజ్ డేట్ లాగా అనిపిస్తుంది. సో ఈ కమింగ్ మండే ఇస్ హాలిడే, లాంగ్ వీకెండ్. మళ్ళీ అందరూ చూసినా మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే నాకు కొన్ని ఊర్లలో అక్కడ సినిమా రిలీజ్ అవ్వలేదు అది ఇది అని చెప్పారు, బికాస్ సింగిల్ స్క్రీన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. అక్కడ ఇప్పుడు మళ్ళీ సినిమా వస్తుంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ టు స్టార్ట్ విత్ మై రైటర్స్ భాను అండ్ నందు. భాను, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ నందు, లవ్ యూ బ్రో, సూపర్ డైలాగ్స్. అందరూ రైటింగ్ గురించి మాట్లాడుతుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మనం ఆఫీస్లో జరిగే యుద్ధాలన్నీ వీళ్ళకి తెలీదు, బట్ అండ్ సంతోష్, థ్యాంక్స్ రా. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ అందరికీ, ఫస్ట్లీ నరేష్ గారికి
పవిత్ర గారు, థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ నరేష్ గారు నౌ. బట్ నరేష్ గారు, వి మిస్ యూ హియర్ టుడే. ఆయనతో మాకు ఒక తెలియని అటాచ్మెంట్ అండి. సామాజిక వర్గంలో ఎంత బాగా వర్కౌట్ అయింది, ఇందులో కూడా అంతే బ్యూటిఫుల్గా సెట్ అయింది ఆయనతో. వెరీ సూపర్ యాక్టర్ అండ్ సూపర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ ద హోల్ అదర్ యాక్టింగ్ డిపార్ట్మెంట్, సుదర్శన్ గారు అండ్ సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, రఘుబాబు గారు. యాక్చువల్లీ సామాజిక వర్గంలో కూడా రఘుబాబు గారు చిన్న క్యారెక్టర్ చేశారు, ఇందులో కూడా పాపం చిన్న క్యారెక్టర్ ఇచ్చాం, కానీ అది చాలా బాగా వర్కౌట్ అయింది లాస్ట్లో. అండ్ సిరి, థ్యాంక్ యూ. అండ్ మై హీరోయిన్స్ సాక్షి అండ్ సంయుక్త చాలా బాగా చేశారు. ఎవ్రీ వన్ ఆర్ ప్రైజింగ్ దేర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. అండ్ యువరాజ్, థ్యాంక్ యూ సార్, బ్యూటిఫుల్ ఇది. అండ్ అంతకుముందు చేసిన జ్ఞాన్ శేఖర్ గారు, థ్యాంక్ యూ. మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అండ్ ఎడిటర్ వెంకట్, ఎక్కడున్నో, థ్యాంక్ యూ. అండ్ మై ప్రోమో ఎడిటర్ రవి, బ్యూటిఫుల్ ప్రోమోస్ అన్ని కట్ చేశాడు, థ్యాంక్ యూ. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్రెడీ ఐ మెన్షన్ లోకేష్, సీను, హరి అండ్ ఎవ్రీవన్, సాయి గారు. అండ్ ద హోల్ ఏకే ప్రొడక్షన్ అనేది ఇట్స్ అ ఫ్యామిలీ ప్రొడక్షన్ నాది ఇప్పుడు. అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై ఏకే టీమ్ మొత్తం, మన సుధాకర్ గారు, అంజిరెడ్డి అండ్ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారు, పర్సనల్లీ థ్యాంక్ యూ సార్. నేను స్టేజ్ మీద ఎప్పుడు చెప్పలేదు. కిషోర్ గారు అంటే యాక్చువల్గా అందరికీ కిషోర్ గారు కనిపిరు, సో నేను అందుకే ఈరోజు చెప్తున్నాను ఆయన గురించి. చూడ్డానికి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ చాలా సాఫ్ట్. అండ్ రిలీజ్ టైంలో ఆయన చాలా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వెరీ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్వ గారు, ఎంత చెప్పినా తక్కువే. అండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేనిది విజువల్ ఏంటంటే, సినిమా రిలీజ్ తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత చూసిన హ్యాపీనెస్, అది ఇచ్చిన హై ఇంకేది ఇవ్వదు సార్. అంటే సంక్రాంతికి వస్తున్నామని తెలుసు, టెన్షన్ పడ్డాము, కొడతామని తెలుసు, మీరు సపోర్ట్ చేశారు, ధైర్యం ఇచ్చారు. సినిమా అంటే ఈ మేకింగ్ ప్రాసెస్లో మనం ఎంతో అప్స్ అండ్ లోస్ ఏమో ఉండొచ్చు, కానీ వన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ వెన్ వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత వచ్చిన హై మటుకు అది జీవితంలో మర్చిపోలేను సార్. మీరు ఎప్పుడు అంతే హ్యాపీగా, అంతే ఎనర్జెటిక్గా, అంతే ఇలానే మంచి మంచి సినిమాలు చేసుకుంటూ అందరు చెప్పినట్టు సంక్రాంతి అంటే శర్వ అంటే సంక్రాంతి అన్నట్టు అవ్వాలి. అండ్ అలానే ఓన్లీ సంక్రాంతికే కాదు, వేరే పండగ కూడా చేయొచ్చు. ఓన్లీ ఒక సినిమా కాకుండా రెండు సినిమాలు చేయొచ్చు, దసరా కూడా వచ్చు. థ్యాంక్ యూ శర్వ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ క్యామియో. ఓకే, భానుయే అడిగాడు ఫస్ట్, నేను అడగలేదు. భాను అడిగినా మీరు చేశారు, థ్యాంక్ యూ. అండ్ త్వరలో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ మనిషా గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మై విశ్వ గారు, విశ్వ అండ్ టీమ్ అండ్ పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇంతకీ నేను అడిగిన దానికి ఆన్సర్ దొరకలేదు నాకు. నెక్స్ట్ శర్వ గారు ఆ టైంకి ఖాళీగా ఉంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని, సార్ ఒకసారి స్క్రీన్ మీద కనిపించండి అని ఫిక్స్ అయిపోయామండి. ఓకే, ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు మీ ఇద్దరు హీరోలు మీ కళ్ళెదురుకుండా ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్. ఇద్దరిలో ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్ ఎవరు ఎక్కువగా చేస్తారు? ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్ అంటే విష్ణు గారు ఎక్కువ చేస్తారు. విష్ణు గారు ఎక్కువ చేస్తారు. మీ మీద ఎక్కువ పంచులు ఎవరి నుంచి పడతాయి బాగా? అది ఇద్దరు నుంచి పడతాయండి. అది ఎందుకంటే ఆబ్వియస్గా ఇద్దరు మంచి టైమింగ్ ఉన్న కామెడీ ఇది ఉన్న వాళ్ళు ఇద్దరు గట్టిగా వేస్తారు. ఓకే, హీరోయిన్స్ తో కెమిస్ట్రీ ఇద్దరిలో ఎవరు బాగా వేస్ట్ అండి, బెస్ట్. ఇద్దరు షార్ట్ రెడీ అనగానే వస్తారు, షార్ట్ అయిపోగానే వెళ్ళి ఆ పక్కన కూర్చుంటారు. విష్ణు గారి గురించి అందరికీ తెలుసు, ఆయన చాలా తక్కువ మాడతారు. శర్మ గారు కూడా అంతే, యాక్చువల్ షార్ట్ ఉన్నప్పుడే వస్తారు, లేదా ఆ పక్కకి వెళ్ళి హ్యాపీగా ఆయన పని ఆయన చూసుకుంటుంటారు అంతే. ఇంత మాట అనేసారు సార్, నిజంగా జోక్. ఓకే, మేము నమ్మేసాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విత్ శ్రీ విష్ణు గారు యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఈరోజు మన నారీ నడుమ మురారి బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మనందరం బాగా మిస్ అవుతున్న ఒక పర్సన్ ఎవరు అంటే డెఫినెట్గా దట్ ఈస్ కార్తిక్. కానీ అఫ్ కోర్స్ ఆయన బదులు ఈరోజు మనందరికీ పలకరించడానికి, మాట్లాడడానికి ఆయన సహభాగం ఇక్కడే ఉన్నారు కాబట్టి పవిత్ర మ్యామ్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. పవిత్ర నరేష్ మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఒక్కసారి ఈరోజు మా అమేజింగ్లీ టాలెంటెడ్, అమేజింగ్ టైమింగ్తో మనందరినీ ఎంటర్టైన్ చేసే ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ నరేష్ గారి తరపున ఈరోజు మీ మాటలు వినాలనుకుంటున్నాము. ప్లీజ్ మ్యామ్, వెల్కమ్.
అందరికీ నమస్కారం. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ ది నారీ నారీ నడుమ మురారి ది సక్సెస్ని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నరేష్ గారితో ఐఎమ్ షేరింగ్ ద లైఫ్, బట్ ఇది ఐఎమ్ షేరింగ్ ద సక్సెస్ లైక్ దిస్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఆయన గురించి ఒక్క మాట నేను చెప్పాలి ఏంటంటే, హీ ఆల్వేస్ థింగ్స్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద హీరోస్, ఫర్ ఎవ్రీబడి. సో ఆయనకి ఎప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మూవీ మంచిగా ఇట్ షుడ్ బికమ్ అ హిట్ అనే భావంతోనే సెట్కి వెళ్తాడు, అన్ని క్యారెక్టర్ని జీవిస్తాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఇంకొక మాట నా తరపు నుంచి ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ మొమెంటోస్, బికాజ్ అదంతా పాత అయిపోయింది, ఇంకా నోబడీ ఈజ్ డూయింగ్ దాట్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అగైన్ ఐ థింక్ ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు revive this occasions, you know, it will be nice. Thank you so much for all this. And all of you youngsters, inka manchiga you should write, direct, produce, make good films. All the best to all of you. Thank you, Andy. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. అనిల్ సుంకర గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. బోలెడంత కన్విక్షన్తో, బోలెడంత ప్యాషన్తో నారీ నారీ నడుమురారి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నర్గా నిలబెట్టినటువంటి మా ప్రొడ్యూసర్ మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా వారికి, ప్రెస్ వారికి, ఈ సినిమాని మొదటి నుంచి సపోర్టివ్గా ప్రెస్ షో వేసినప్పటి నుంచి సంక్రాంతి విన్నర్ అని వాళ్ళే డిక్లేర్ చేసి మాకు మరింత బాధ్యతను పెంచి అండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. 6 years అయిందండి ఇంత హ్యాపీగా ఉండి. ఎగ్జాక్ట్లీ 2020 సంక్రాంతి సర్లే నీకు ఎవరప్పుడు ఈ షీల్డ్స్ వచ్చినాయి. మళ్ళీ మధ్యలో మా విష్ణు ద్వారా సామజవర్గమన. అండ్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ బికాస్ 6 years తర్వాత గెటింగ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ యునానిమస్ బ్లాక్ బస్టర్ అండ్ అందరికీ నచ్చి నవ్వించే సినిమా మాదైనందుకు చాలా హ్యాపీ అండి. శర్వ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనం ఒక కథ నమ్మాము, వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ కథ మళ్ళీ నమ్మాము, వర్కౌట్ అవుందా లేదా అనే డౌట్ నాకు ఇవ్వకుండా ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం. అంతే, ఎప్పుడు రిలీజ్ అయినా మనం బ్లాక్ బస్టర్ కొడతాం. నీ నమ్మకం ఏంటో కానీ అది వాళ్ళ 100% నిజమైంది. అండ్ వీడియోలు చూసిన వాళ్ళందరికీ ఆత్రేయపురంలో అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారు అనే దానికి సమాధానం కూడా ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. నెక్స్ట్ సంక్రాంతికి మీరు వస్తున్నారు అండ్ అందరూ మీ సినిమా రావాలని కోరుకుంటున్నారు, అందరు హీరోలు కూడా, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ వచ్చేస్తుందని. అండ్ మా రైటర్స్ నందు ఏమైపోయాడు, పక్కన ఉండే ఈజీగా ఉంటుంది. బాను అండి నందు, ఇది 3rd సక్సెస్ మనకి, ఇలాగే కంటిన్యూ అవుతా వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ. బాగా ఇసిగిచ్చి ఉంటానేమో పర్టికులర్గా నందుని పొద్దునే లేపి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద మూవీ. ఇవాళ అందరూ నవ్వుకుంటాం అంతే. థ్యాంక్ యూ. యువ, వీ హ్యావ్ మెనీ మోర్ మెమరీస్ దాన్ మెనీ పీపుల్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ కృష్ణగాడి వీరప్రేమ గాథ, వేగస్లో లై తాలూకు అడ్వెంచర్స్ చేసాం, తర్వాత నారీ నారీ. అండ్ ఐ లవ్ యూ యాజ్ అ సినిమాటోగ్రాఫర్. అండ్ అంటే అతని టాలెంట్ అనేది ఇంకా పూర్తిగా బయటపడలేదు అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ యూ విల్ గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ స్పాండ్ మూవీస్. అండ్ చాలా బాగా చేశారు ఈ మూవీని. ఇందాక ఎవరు చెప్పినట్టు ఐ మీన్ రామ్ కామ్ని ఎంత రిచ్గా చేయగలరు. మీ వర్క్ వల్ల మా ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయండి. థ్యాంక్ యూ. రాజేష్, థ్యాంక్ యూ. అంటే
నాకు ఎప్పుడైనా కొంచెం డౌన్లో ఉన్నానంటే కనుక రాయేష్ కాల్ చేస్తే మళ్ళా ఫుల్ స్పిరిట్ వచ్చేస్తుంది. అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అనగానే టైంకి వచ్చాడు, సినిమా చూశాడు, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, నైజాం, కృష్ణ, గుంటూరు అని మొత్తం లిస్ట్ ఇస్తున్నాడు, బాబు ఆపు ఆపు అని. అంతటితో ఆపాము. థ్యాంక్ యూ. యూఆర్ మా లక్కీ శ్యామ్. యాక్చువల్లీ ఎప్పుడు మనం కలిసినా సరే ఏదో ఒకటి చేస్తున్నాం, హిట్ ఇస్తున్నాం. అండ్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. పవిత్ర గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా నరేష్ గారి గురించి చెప్పాలి. వి కనెక్ట్ టుగెదర్ అండ్ షేర్ ఏ క్లోజ్ బాండింగ్. అండ్ సినిమా స్టార్టింగ్ కాడి నుంచి ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సామజవర కంటే పెద్ద హిట్ వస్తుందని అన్నట్టుగానే లాస్ట్ వరకు కూడా హీ వర్క్ రియలీ హార్డ్. అండ్ ఇవాళ థియేటర్లో ఆయన సీన్స్కి పడిపడి నవ్వుతా అంటే ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ ఆయన ఎంత నమ్మారు అనేది. అండ్ వశిష్ఠ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. తేజ, మా యుఎస్ డిస్ట్రిబ్యూటరు, బాగా అందరికంటే ఎక్కువ రాజేష్ కాదు నువ్వు. సామజవర గమన కొట్టేశాడండి విష్ణు, మీకు తెలియదు కదా. సామజవర గమనాకి దట్స్ అ రేషియో వైజ్ బిగ్గెస్ట్ ఎవర్ అయిపోయింది. మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ కొట్టేశాడు. అండ్ త్వరలో మిలియన్ మార్క్ని బ్రీచ్ చేస్తాం. అండ్ శర్వ, ఫస్ట్ టైం కాదు, నెక్స్ట్ టార్గెట్ ఉంది 3. నెక్స్ట్ సంక్రాంతికి మా హీరో, మా డైరెక్టర్ ఉన్నారు, అండ్ మా ప్రొడ్యూసర్స్. సో మేక్ ఇట్ 3. థ్యాంక్ యూ తేజ. రమగారు, ఇందాక చెప్పినట్టు ఆయన దాంట్లో మా యువ ఎలా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాడో దానిలో మీ పాత్ర చాలా ఉంది. థ్యాంక్స్ అండి. అండ్ ఎడిటర్ వెంకట్, ప్రోమో రవి, మాకు అంటే వీళ్ళకి నాకు అనుబంధం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీదే నేను ఎక్కువ ఆధిపత్యం చూపిస్తాను. ఇది మార్చండి, అది మార్చండి, ఇది మార్చండి అని. నాకును మన డైరెక్టర్కి చెప్పుకోలేక నలిగిపోయేవారు. థ్యాంక్స్. సుదర్శన్, యాజ్ యూజువల్ ఇరదీసో సినిమాలో థ్యాంక్ యూ. సత్య, వెనిల్ కిషోర్, సునీల్ గారు, ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. మా శాస్త్రి గారి గురించి ఏం చెప్పలేము, ఎందుకంటే ఆయన సాంగ్ బాగా నచ్చితే నాకు పంపించేస్తారు. థ్యాంక్ యూ శాస్త్రి గారు. అంటే మీరు మీ ఎంకరేజ్మెంట్ అండ్ ద వే యూ బాండ్ విత్ అవర్ కంపెనీ, ఇట్స్ ఆల్వేస్ వెరీ వెరీ పాజిటివ్. సిరి, యూ డిడ్ యువర్ బెస్ట్. అండ్ ఇందాక చెప్పినట్టు ద మూవీ ఇండస్ట్రీ ఈజ్ వెల్కమింగ్ యూ విత్ దిస్ వన్ అండ్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో. మా విష్ణు, నిజంగా నేను ఫస్ట్ యావిడ్లో చూసినప్పుడు బాగుంది అనుకున్నాను. తర్వాత డబ్బింగ్తో చూసిన తర్వాత ఇందాక భాను చెప్పినట్టు మీకంటే విష్ణు బాగా రాశాడు అన్నారు. చేశాడు కదా, రాశాడు. అదిరిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దట్ రోల్ విత్ ఇన్ ఎ షార్ట్ నోటీస్. థియేటర్లో మీరు వచ్చినప్పుడు, మీరు మాట్లాడుకున్నప్పుడు, అంటే కలోకియల్ వే ఆఫ్ టాకింగ్, థియేటర్ అంతా బర్స్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మూవీలో నా కోరిక కూడా ఉంది, అలా మీరు రావాలని. అండ్ మా చిన్ని గారు, థ్యాంక్స్ అండి. మేమిద్దరం, నేను, హీరో గారు, మీరు కలిసి దసరా రోజు గుడికి వెళ్ళాము అండ్ సంక్రాంతి రోజు విజయం కొట్టాము. థ్యాంక్స్. ఆ రోజు నుంచి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, ఇట్ మేడ్ అస్ లైక్ దిస్. మా డైరెక్టర్ గురించి థ్యాంక్ యూ. ఈ మరీ ఎక్కువ చెప్పుకుంటే బాగోదు మనం. అండ్ మళ్ళీ చేస్తున్నాము ఎప్పుడు అనేది నేను చెప్పాను, నువ్వు చెబుతావు. భయపడిపోతున్నారు చాలామంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శర్వ. దిస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్, వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నాతో పాటు అంటే మోర్ ఓవర్ ఆపర్చునిటీస్ ఎక్కువ మంది మూవీ ఇండస్ట్రీలో ఉంటారనుకుంటారు. బట్ దిస్ టీమ్, వెన్ ఐఎమ్ ఇన్ ట్రబుల్, దే సపోర్టెడ్ మీ అలాట్.
ఎంత సపోర్ట్ చేశారనేది ఐ ఓన్లీ నో అండ్ దే ఓన్లీ నో. దిస్ పర్టిక్యులర్ విక్టరీ ఆఫ్ నారీ నారీ నడుమరారి ఐ వాంట్ టు డెడికేట్ టు మై టీమ్, మా ప్రొడక్షన్స్ వాళ్ళందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పేరున అండి. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఆడాలి, మనం మళ్ళా బ్యాక్ అవ్వాలి అని ఏది పట్టించుకోలేదండి. ఐ నో హౌ మచ్ దే సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్ బికాస్ ఆఫ్ ద డిఫికల్టీస్. నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, బట్ మా కిషోర్ somehow he managed, and as always he is my pillar of strength. నేను ఉన్నా లేకపోయినా బ్యాక్ ఎండ్ నుండి సపోర్టివ్గా he did his best. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఎంటైర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్. సాయి గారు, మీరు ఎంత టెన్షన్ పడ్డారో నాకు తెలియదు, కానీ మీరు ఎంజాయ్మెంట్ మాత్రం బాగా చేస్తున్నారు ఈ 3 రోజులు. మీ నవ్వు చూస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అలా అందరూ కూడా ఎవరి పేరు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, బట్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ డేస్ జస్ట్ బికాజ్ ఒక్కసారి థియేటర్కి వెళ్తే విన్నర్ అనేది తెలిసిపోతుందండి. ఊరినే పెట్టలేదు అక్కడ. అన్ని సినిమాలు చూడండి, వీఆర్ ద విన్నర్స్. ఏంటంటే నవ్వుతున్నారు బిగినింగ్ టు ఎండింగ్. వీ మేడ్ పీపుల్ హ్యాపీ. ఎనీ మూవీ విచ్ మేడ్ పీపుల్ హ్యాపీ, దే ఆర్ ఆల్ ద విన్నర్స్. ఈ సంక్రాంతికి అందరూ విన్నర్స్ అయ్యారు. అండ్ ప్రతి సంక్రాంతి ఇలా ఉండాలి, ప్రతి దసరా ఇలా ఉండాలి. సంక్రాంతితో పాటు అన్ని పండుగలు కూడా మూవీ ఇండస్ట్రీ ఇలా ఉంటే కనుక మన సినిమా పండగ అంటాం కదా, పండగనే సినిమాగా చేసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు మై ఫ్యామిలీ, మై వైఫ్, మై ఫాదర్, మదర్ అండ్ బ్రదర్, అంటే ఈ 2 years వెనెవర్ మనకి ఒక పరాజయం ఎదురైతే ఫ్యామిలీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది తెలుసుకున్నాను. సో దిస్ విక్టరీ ఈజ్ వెరీ మచ్ సాటిస్ఫైయింగ్ టు దెమ్, ఎందుకంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు సీ మీ ఇన్ గుడ్ షేప్, లైమ్ లైట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్. మూద్మిక్కలి మా విశ్వ, శేఖర్, వంశీశేఖర్, అందరూ కూడా, మున్నా, ఆల్ ద టీమ్ అండ్ మనీషా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్. ప్రతిసారి బాధ్యతగా ఈ హిట్తో మరింత బాధ్యత పెంచుకొని నెక్స్ట్ వచ్చేది కూడా ఇంతకంటే బెటర్గా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్డ్స్ని కూడా ప్రజెంట్ చేసే టైం వచ్చింది కాబట్టి యా. సో అనిల్ గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు స్టేజ్ పైకి వెరీ స్పెషల్ పర్సన్ who has been a constant support ఈ సినిమాకి అండ్ ఎస్పెషల్లీ అనిల్ గారికి, మా కేశినేని చిన్ని గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎంపీ గారు కేశినేని చిన్ని గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమింగ్ హిమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు ఈ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో భాగం పంచుకోవడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ మా హీరో గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. మా ఎవర్ చార్మింగ్ అండ్ ఎవర్ ఎంటర్టైనింగ్ శర్వానంద్ గారు ఆన్ టు ద స్టేజ్, ద చార్మింగ్ స్టార్. అండ్ ఈ సంక్రాంతిని శర్వా సంక్రాంతిగా మార్చినటువంటి శర్వానంద్ గారు. అండ్ ఇక ఇప్పుడు మన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారికి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో ఎనీ ఫిల్మ్ ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, బట్ దిస్ టైమ్ ఇంకొంచెం అహెడ్గా మనకు ఒక ముందు అడుగు వేసి ఒక కేమియో అపీరెన్స్ కూడా ఇచ్చి మనందరినీ ఖుషి చేసినటువంటి శ్రీ విష్ణు గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఐ థింక్ రామబరాజు గారు కూడా స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది టు ప్రెజెంట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్డ్స్ ఆన్ స్టేజ్. సో ఒకసారి రామబరాజు గారు కూడా జాయిన్ అయ్యాక ఈ 5గురిది ఒక పిక్చర్ మీరు తీసుకోవచ్చు, తర్వాత నేను మిగతా వాళ్ళందరినీ పిలుస్తాను. So yes, I think okay, so to begin with ఓకేనా, పిలవచ్చా? సో శ్రీ విష్ణు గారి స్టాఫ్ కళ్యాణ్ గారు ప్లీజ్ వెల్కమ్, అండ్ కాస్ట్యూమ్ సతీష్ గారు ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. షీల్డ్ అందుకోవాల్సిందిగా
అండ్ ప్రోమోస్ రవి గారు ప్లీజ్ వెల్కమ్. నేను బ్యాక్ టు బ్యాక్ కొన్ని పేర్లు చదివేస్తున్నాను సో దట్ మీరు అందరూ క్విక్గా స్టేజ్ దగ్గరికి వచ్చేసేయాలి ప్లీజ్. అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ సుధాకర్ గారు, రవివర్మ గారు అండ్ అంజిరెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేశినేని చిన్ని గారు, శ్రీ విష్ణు గారు, శర్వ గారు అందరూ కలిసి మా టీమ్ మెంబర్స్ అందరికీ షీల్డ్స్ ప్రజెంట్ చేస్తున్నారు. సో కంగ్రాచులేటింగ్ ఆల్ ద టీమ్. అటువంటి మా డైరెక్టర్ గారు షీల్డ్ అందుకుంటారు. కెన్ వీ హ్యావ్ ద షీల్డ్ ప్లీజ్? శ్రీ విష్ణు గారు, మా కేశినేని చిన్ని గారు, అఫ్ కోర్స్ శర్వ గారు కలిసి మా రామ ఫోటో కోసం అనిల్ గారు, యా ఎస్, వన్ బిగ్ గ్రూప్ పిక్చర్. ఓకే, సో ఓకే, ఇప్పుడు ముందుగా కేశినేని చిన్ని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, యువర్ విషెస్ టు ద టీమ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను వాళ్ళ సినిమా ఫంక్షన్లో కూడా ఫస్ట్ టైం మాట్లాడిస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు మంచి స్నేహితులు, శర్వ ఎప్పటి నుంచో నాకు శర్వాకి ఫ్రెండ్షిప్, అంతేకాకుండా అనిల్ సుంకర, మేము చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మిత్రులు. ఇద్దరు మిత్రులు చక్కటి ఒక మంచి విజయాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడో అనుకున్న శర్వ గారితో మంచి బ్లాక్ బస్టర్ సినిమా నేను తీయాలనుకో ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసాం. ఇద్దరం కూడా 2 సంవత్సరాలు ఆ విధంగా జర్నీ చేసాం. కానీ నేను కొంచెం వ్యాపారంలో బిజీ అవటం వల్ల మా ఫ్రెండ్ అనిల్ సుంకర చక్కటి విజయాన్ని అందించి నా కోరికని అనిల్ తీర్చేశాడు. థ్యాంక్ యూ అనిల్, మంచి విజయం అందించారు. అంతేకాకుండా విష్ణు గారు, మీ సినిమాలు కూడా చాలా బాగుంటాయి. చాలా స్మూత్గా చక్కగా చిన్న స్మూత్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఇవాళ ఇద్దరి మొహాల్లో ఆనందం చూస్తే తప్పకుండా వీరు చక్కటి విజయాలు అందించాలి. శర్వ క్యాలెండర్ అయితే కంప్లీట్గా శర్వ గారి క్యాలెండర్ బిజీ అయిపోయింది. అట్లాగే అనిల్ కూడా తనకి సినిమా అంటే ఒక ప్యాషన్, ఆ ప్యాషన్తో వచ్చి ఎంతైనా సరే ఈ సినిమా చేయాలని చక్కగా సినిమాలు చేస్తూ ఉంటాడు. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నీకు ఎట్లా రిలీజ్ చేస్తున్నావు అనిల్ అంటే, లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని అన్నాడు. అన్నిటికన్నా ఆశ్చర్యం, సాయంత్రం 5ంటికి షో వేసాడు. 5ంటికి షో ఏంటి బాబు, మార్నింగ్ షో నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అంటే, లేదు 5ంటికి వేద్దాం అన్నాడు. సినిమా నాకు చాలా నైట్ 11 అయింది. ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుని వచ్చి 11:30కి సినిమా చూపించారు. సినిమా మొదల నుంచి చివరి దాకా మేము కుటుంబం అందరం కూడా చాలా రోజుల తర్వాత చక్కగా నవ్వుకున్న ఒక సినిమా చేశాం. అంతేకాకుండా కిషోర్ ఎప్పుడూ ఉంటాయి సినిమాలో స్టేజ్ మీద ముందు కనపడ్డు, కానీ అనిల్కి మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తప్పకుండా వీళ్ళిద్దరూ మరిన్ని సక్సెస్లు కావాలి. తప్పకుండా ఇక్కడున్న టెక్నీషియన్స్ కానీ నటీనటులు కానీ ప్రతి ఒక్కళ్ళు పాత్రలో జీవించారు. చక్కటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటో తెలియదు, ఇది కామెడీ సినిమానో తెలియదు, రెండు కలిపిన ఇటువంటి మంచి చిత్రాన్ని అందించిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియకుంటూ తప్పకుండా ఇటువంటి సినిమాలు రావాలి. సంక్రాంతికి చక్కగా అన్ని సినిమాలు ఆడటం మొదలుపెట్టినాయి. ఎంతోమంది పరిశ్రమ మీద డిపెండ్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. తప్పకుండా పరిశ్రమ చక్కగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా నవ్వుతా గడపాలని తెలియజేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమ మరింత చక్కగా సినిమాలు తీసి, కానీ ఎక్కువ సినిమాలు తీయాలి, చాలా తక్కువ సినిమాలు తీస్తున్నారు. ఎక్కువ సినిమాలు వచ్చే విధంగా తెలుగు సినిమా పరిశ్రమ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. నెక్స్ట్ టైం ప్రత్యక్షంగా మీ సినిమాతో కూడా కలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారి మాటలు. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నారీ నారీ నడుమ మురారి
సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ అద్భుతమైన ఈవినింగ్ని టీంతో పంచుకోవడానికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మొదలెట్టాలని చాలాసేపు అయిపోయింది వచ్చి, మీకు కూడా లేట్ అయిపోయినట్టుంది, సో త్వరగానే మూసేద్దాం. ఈ సాయి అబ్బరాజు డైరెక్టర్ కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడతాం. సాయి అబ్బరాజు షూటింగ్ అంటే మేము సామజోర్గమన 45 days 50 days షూట్ చేసాం. 50 days కూడా 50 daysలో 30 days మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నామో ఆ ప్లేస్ లాక్ నేనే తీసేవాడిని ఫస్ట్ వెళ్ళి, మిగతా రోజులు సాయిగడ్ తెరిచేవాడు అనమాట. అంత ఎర్లీగా వచ్చేస్తాం. సో సాయిగడ్ పిలిచాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా అందరికంటే ముందు వచ్చేసాను. సో చాలాసేపటి నుంచి కూర్చుని లైట్ల ముందు కొంచెం నాకు ఏమన్నా తడబడితే క్షమించండి. సాయి, ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది అన్న వెంటనే మామూలు టెన్షన్ రాలేదండి. ముందు నారీ నారీ అనే ఈ టైటిల్ పెడతానంటే అది మన బాలయ్య బాబు గారి 50th ఫిల్మ్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. క్లాసిక్ ఫిల్మ్ అది. ఆ టైటిల్ని మళ్ళీ పెట్టడం అంటే దానికి నిజంగా కొంచెం ధైర్యం ఉండాలి. మొత్తాన్ని ధైర్యం అయితే చేశారు సర్వ గారు, మన అనిల్ గారు, సాయి చేసేసారు. చేసేసిన తర్వాత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇది చాలా రేర్ అండి. ఎప్పుడు కూడా టైటిల్ మళ్ళీ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది చాలా చాలా అరుదుగా జరిగింది. కంగ్రాచులేషన్స్, సూపర్. ఇంకా మన అనిల్ సుంకర గారికి ఎప్పుడు సక్సెస్ రావాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆయన చాలా 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 మంచి, ఆయన చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా మంచి మనిషి. అంతే, మంచి మనిషికి ఎప్పుడు సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటారు, అలాగే నేను కోరుకుంటాను సార్. ఈ సక్సెస్ మీకు వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. అలాగే టీం అందరికీ కూడా యాక్ట్ చేసిన యాక్టర్లందరికీ, సుదర్శన్, సత్య, వెన్నెల కిషోర్ గారు, అందరూ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. శర్వా గారు, రాజేష్ దండ గారు సక్సెస్ అయిన సినిమాలు ఆయన ఉంటాడో, ఆయన ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయి తెలియదు. మరి మొత్తానికి సక్సెస్ ట్యాగ్ ఉందంటే ఏదైనా సినిమాకి దాంట్లో మీ పేరు ఉంటుందండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే తేజ గారు, మన అసోసియేషన్, మనది ఇది మనదంటే ఇది మనదని వేసుకోండి, నన్ను మనదే. మనకు కూడా అన్ని బ్లాక్ బస్టర్లే, సూపర్. నెక్స్ట్ కూడా అన్ని బ్లాక్ బస్టర్లు రావాలి. ఇక శర్వానంద్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయనకి నేను ఈ మధ్యనే తెలుసు. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను సినిమాల్లోకి రాకముందు కూడా ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నప్పుడు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు, చాలా పద్ధతిగా మాట్లాడేవారు, చాలా మంచిగా ఉండేవారు. ఏమి అంటే హీరోలు అనేసరికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునేవాడిని. అంటే ఎప్పటి నుంచో హీరో కింద ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అదే ఇదితో చాలా మంచిగా చాలా బాగా మాట్లాడటం అనేది ప్రత్యేకంగా నాకు అది చాలా ఇష్టం. ఎప్పుడు మీ సినిమా నిజంగా సక్సెస్ కొట్టినా కూడా అంటే ఈయన స్టార్టింగ్ చాలా మంచి డిఫరెంట్ కథలు చేసేవారు, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు చెప్పేవారు. తర్వాత కమర్షియల్ సినిమాలు చేసినా కూడా, పెద్ద సినిమాలు చేసినా కూడా దాంట్లో కూడా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటే కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయరు. అది చాలా ఇష్టం అండి నాకు. ఇప్పటికీ కూడా మీ సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటా. మీ చేసిన సినిమాల్లోంచి ఏమన్నా పర్ఫార్మెన్స్లో కానీ దీంట్లోంచి కానీ ఏమన్నా లేపేసి కాపీ కొట్టి చేద్దామంటే కుదరదు. ఏంటో మీ ఒక్కరి సినిమాలే. ఫన్ అయితే ఫన్, ఇంటెన్స్ రోల్ అయితే ఇంటెన్స్, అన్నీ కూడా ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎమోషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. మీరు ప్రతి సంవత్సరం పండగకి రావాలి, తెలుగు సినిమాకి మంచి ఆరంభం ఇవ్వాలి. ఎందుకంటే మీది హిట్ అయితే అందరి సినిమాలు హిట్ అయిపోతున్నాయి. సో ప్రతి సంవత్సరం రావాలి. ఒక గుడ్ స్టార్ట్ ప్రతి జనవరిలో మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన సినిమా ఉన్నప్పుడు నాతో వర్క్ చేసే ప్రొడ్యూసర్లు చూడండి మరి హిట్లు అవుతున్నాయంట. ఇంకా భానునందు రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కథలు చాలా చాలా బాగుంటాయి. మంచిగా నవ్వుకుంటాం. మనం అన్నీ మర్చిపోయి ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకునే కథలే వాళ్ళు రాస్తారు. అండ్ నాకు ఒకటే నచ్చింది ఏంటంటే వాళ్ళ
సినిమాల్లో క్లైమాక్స్ నచ్చదురా, మీ క్లైమాక్స్ నాకు నచ్చవు, ఎందుకంటే సినిమా అయిపోతుంది కాబట్టి నాకు క్లైమాక్స్ నచ్చవు. సో ఎక్కడో చోట అవ్వాలి కాబట్టి సినిమా మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాం సినిమా అయిపోయాక. అలా ఒక 2 గంటలు మర్చిపోయి ఎలాగా చేయగలిగే రైటర్స్ మన తెలుగులో ఇప్పుడు బానునందు అండి. ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మంచి కథలు రాయాలి, మంచిగా అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. మంజుష గారు మీకు కూడా థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు. సినిమాలో మీరు చివరిలో వచ్చినప్పటికీ ఈవెంట్కి అందరికంటే ముందుగా వచ్చి చివరి దాకా ఉన్నందుకు కూడా థ్యాంక్ యూ. అయితే ఇందాక నుంచి చాలామంది మాటల్లో కిషోర్ గారు అంటున్నారు, కానీ మనం కిషోర్ గారిని స్టేజ్ పైకి పిలవకపోతే ఎలా? సో కిషోర్ గారు లేదు, ఇది అక్కడ అందరి డిమాండ్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ డిమాండ్. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గారు షీల్డ్ తీసుకోవడానికి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షీల్డ్ ప్లీజ్. కిషోర్ గారు రావాలి. ఎస్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఎస్ అఫ్ కోర్స్, ఇక ఫ్యాన్స్ అనే కాదు, సినిమా ఆడియన్స్ అనే కాదు, నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్కి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా బాలయ్య బాబు గారు సైతం ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసినటువంటి మా శర్వా సంక్రాంతిగా మార్చేసుకున్న ఎవర్ చార్మింగ్ శర్వానంద్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులు అందరికీ, ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ చేయాల్సింది ఈ టైటిల్ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబుకి. నిన్న కూడా మాట్లాడా, నా పరువు నిలబెట్టావు, థ్యాంక్ యూ అన్నారు. చిచ్చి బలేవాళ్ళు కాదండి, నేను అది చేసింది అందుకు కాదు, నెక్స్ట్ టైం నుంచి ప్రతి ముహూర్తం మీరే పెట్టాలి సార్, సినిమా బాగుంది అంటున్నారు, బ్లాక్ బస్టర్ అంటున్నారు అని. సో థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్ థ్యాంక్ చేయాల్సింది ముఖ్యంగా శ్రీ విష్ణు గారికి. నాకు లాస్ట్లో ఆ క్యామియో ఎవరు చేస్తారు అంటే నిజంగా అంటే ఒక స్టేచర్ ఉన్న హీరో, ఒక సక్సెస్ఫుల్ హీరో వచ్చి ఒక 2 నిమిషాలు వచ్చి చేయాలంటే నన్ను అడిగినా చేస్తానో నాకు తెలియదు, కానీ మరి అది వాళ్ళ అనుభవం, వాళ్ళకున్న వాట్ ఎవర్ ఊరేగిరి అని పిలుచుకుంటున్నారు కదా, తప్పులేదు చేసినా అని. బట్ అది శ్రీ విష్ణు గారి గొప్పతనం, అది ఆయన మంచి మనసు. నాకు కూడా ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు లెర్న్ ద సింప్లిసిటీ ఆఫ్ హౌ, అంటే సినిమాని నమ్మి ఒక ఫ్రెండ్షిప్ నమ్మి చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, నాకు తెలిసి హీరోగా. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. అండ్ ఆబ్వియస్లీ మీ సినిమాల గురించి నేను చెప్పేదేం లేదు, యూఆర్ ఆల్రెడీ రన్నింగ్. అండ్ నెక్స్ట్ మీ కథ కూడా ఏదో చాలా ఎదిరిపోయింది నిన్న. సో క్యామియో కావాలంటే చేస్తా, కానీ నెక్స్ట్ అనిల్ గారి ప్రొడక్షన్లో మా ఇద్దరికి ఒక కథ రాయండి, ఇద్దరం కలిసి చేస్తాం ఒక స్ట్రైట్ సినిమా. సో దాని తర్వాత చిన్ని గారు, హీస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 10 ఏళ్ల అనుబంధం అది. సినిమాలు తీయాలి, దాని తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మనం 2-3 ఏళ్ళు 2-3 కథలతో కూడా ట్రావెల్ అయ్యాం. హీస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ చాలా మంచి వ్యక్తి. మా అందరికీ వెనకాల నుండి చాలా సపోర్ట్ చేశారు అన్ని విషయాలుగా. అండ్ ముఖ్యంగా దసరా రోజు మేము ముగ్గురం వెళ్ళటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సినిమా అలా విజయవంతంగా నడిచింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిరి గారు, మిమ్మల్ని ఇలా చూస్తే నాకు ఈవిని పిన్నెల్లో పిలవగలుగుతాం అసలు. అసలు నాకు ఆ సినిమాలో చూసి సడన్గా ఈవిని చూస్తుంటే నాకే చూడగానే సారీ అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండి, థ్యాంక్ యూ. అట్లానే సుదర్శన్ గారు, చాలా థ్యాంక్స్ అండి సినిమా ఒప్పుకొని చేసినందుకు. మీ వల్ల ఈ సినిమా ఆడింది అంటున్నారు, సినిమా అంతా మీరే చేశారంట డైరెక్టు. హీజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా సినిమాలు కలిసి చేసాం, 6 సినిమాలు చేసామంట.
మెయిన్ మా వాడితో అడ్వాంటేజ్ ఏంటంటే పంచులు అప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి అండ్ యాక్ట్ చేసినట్టు అనిపించదు. వెరీ న్యాచురల్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్షన్. అండ్ ఇంకా ఇలా మన గురించి చెప్పుకోవాలండి, ఇంకా వీళ్ళిద్దరూ నందు అండ్ భాను గురించి ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ డైలాగ్స్, కథ అవి ఇంపార్టెంటు, అవి బాగున్నాయని మేము చెప్పడం కాదు, ప్రేక్షకులు జనాలు మాకు చెప్తున్నారు, బా ఎంత బాగుంది కదా, ఎంత బాగున్నాయి కదా రైటింగ్ అని. సో క్రెడిట్ గోస్ టు యూ. ప్లీజ్ కీప్ ఇట్ అప్. ఇట్లానే ఉండండి, విడిపోకండి, మధ్యలో గొడవలు పడి. కావాలంటే అందరూ 3 సినిమాలు చేసుకోండి, కానీ ముగ్గురు కలిసే రాసుకోండి. మాకు ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ మా నందు శ్రీనువైట్ల సినిమా గారికి కథను రైటింగ్ రాస్తున్నాడు. సో దానికి కూడా కొంచెం చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. అట్లానే భాను ఇంకా మంచి కథలు రాయండి, డైరెక్ట్ చేయండి, మేము చేస్తాం. ఇంకా మా రామ్ గురించి ఇంకా ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, చాలాసార్లు చెప్పేశా, కానీ చెప్పాలి కదా. ఇప్పుడు సక్సెస్ పార్టీ ఒక షీల్డ్స్ ఫంక్షన్ ఇలా పెట్టినప్పుడు ఐ థింక్ హీల్ బీ వన్ ఆఫ్ ద వెరీ అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి డైరెక్టర్ అవుతాడని నాకు బాగా గట్టి నమ్మకం. ద రీజన్ ఈజ్, నేను సామాజిక చూసిన తర్వాత కూడా ద వే హీ రోడ్ ద ఫిల్మ్, ద వే హీ మొత్తం కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఇంకా ఇప్పటికీ ఆ సినిమా కథ మర్చిపోలేను. నేను ఎంత ఎంజాయ్ చేశాను. చివరికి ఆ కైట్ దగ్గర నుంచి మళ్ళీ చివరి రౌండ్ ఆఫ్ ఆ కైట్ వరకు అది చాలా తక్కువ మంది రాయగలరు, చాలామంది తక్కువ మంది తీయగలరు. అట్లానే ఈ సినిమా కూడా కత్తి మీద సావు లాంటిది. అది మీకు చెప్తే అర్థం కాదు. అది సినిమా చూసి ఇంత బాగా నవ్వించగలిగే ఒక కెపాసిటీ అప్పట్లో ఒక జంజాల్ గారికి, ఒక ఈవీ గారికి ఉండేది. దాని మధ్యలో మంచి మంచి డైరెక్టర్ శ్రీనువైట్ల గారు, అలా మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్లో ప్లీజ్ అట్లానే ఉండు. మొన్న కూడా ఫోన్ చేసి మరీ చెప్పా, నెక్స్ట్ శ్రీ విష్ణు సినిమా నాకన్నా ఇంకో 10 రెట్లు అద్దరిపోవాలి, లేకపోతే నేను ఊరుకోనని. సో బాగా తీయండి ఇంకా. అండ్ అట్లానే మా కెమెరామెన్ యువరాజ్, థ్యాంక్ యూ డార్లింగ్. ఇంక థ్యాంక్స్ కంటే ఇంకేం చెప్తాం. థ్యాంక్ యూ. అండ్ అట్లానే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన వశిష్ఠ్ గారికి, త్రినాథరావు గారికి, అట్లానే ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ సినిమాలో మా కాస్ట్యూమ్స్ బాగుందన్న మా రేఖ గారికి, అలా నా టీం అందరికీ, నాకు తోడుగా ఉన్న శ్రేయస్ మీడియా గారికి. ఆబ్వియస్లీ ఇంక వీళ్ళ గురించి అంటే ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మాకు ఇంకా వాళ్ళ గురించి మాకు ఇవ్వండి, కొంచెం మాకు కూడా చూపించండి ఫిగర్స్. థ్యాంక్ యూ అండి తేజ గారు, అండ్ థ్యాంక్ యూ అండి విశ్వ గారు, అలానే వంశీశేఖర్ గారు, శ్రేయస్ మీడియా, ఎవ్రీవన్. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి ఏంటి అన్నా, నిన్న అనిల్ గారి ఇంట్లో కూర్చున్నప్పుడు హిట్ వస్తే తెలియని ఒక బరువు దిగినట్టు ఉంటుందండి అని నన్ను అడుగుతున్నారు. హిట్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నావు అని. నాకు ఎట్లా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లా, కానీ బాగుంది. చక్కగా అందరు మావాళ్ళు ఇలా నవ్వుతూ ఉంటే చూస్తుంటే బాగుంది. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని సాధించి మాకు ఇచ్చి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా ఇక్కడితో ఆగేది కాదు, ఇంకో 4 వారాలు ఆడుతుంది. నా మాట రాసి పెట్టుకోండి. ఇది ఎప్పుడైతే అప్పుడు, కానీ 4 వారాలు ఆడుతుంది. ఇప్పటి నుంచి టాక్ స్టార్ట్ అయింది. థియేటర్లు పెంచాం. మొన్నటిదాకా థియేటర్లు కంప్లైంట్ అన్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఈ ఫ్రైడే నుంచి చూడండి, మేమేంటో చూపిస్తాం. అండ్ ఈయనంతటికి కారణమైన ఒక వ్యక్తి, అన్న అని పిలవాలనిపిస్తుంది, అనిల్ గారు అన్నకన్నా. అనిల్ గారు, థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం. థ్యాంక్స్ అని చెప్పి నేను ఇప్పుడుతో రుణం తీర్చుకోదలుచుకోవట్లా. ఒకటి కానీ నేను చెప్పగలను, హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుంది అనేది మేము చూపిస్తాం. ఐ ప్రామిస్ యూ టుడే,
నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ మా అనిల్ గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను. ఐ ప్రామిస్ యూ. ఎందుకంటే 7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం. ఒక హిట్ వాల్యూ తెలుసు మాకు. ఆ హిట్ మీరు నాకు ఇచ్చారు. అందరం ముఖ్యంగా మన పెద్ద వద్దులే పెద్ద థ్యాంక్స్ టు రామబ్బరాజు. ఇట్లానే అందరూ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, చక్కగా ఉంటుంది. అండ్ ఇలానే పనిచేద్దాం. అండ్ మీరందరూ కూడా మీ మొహాల్లో ఇలా నవ్వులు చూడాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శర్వ గారు. మీరు హిట్ తర్వాత చాలా బరువు దిగిన ఫీలింగ్ అంటున్నారు, కానీ మీకు ఈ హిట్తో చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ప్రతి సంక్రాంతికి శర్వ సినిమా రావాల్సిందే, శర్వ సంక్రాంతి అవ్వాల్సిందే అని ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుంది. ఇప్పుడు ప్రతి సంక్రాంతికి మేము పక్కా ఒక డేట్ అనుకోవచ్చు కదా మీకోసం. నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఫిక్స్. అప్పటి వరకు మాకు మరి అన్ని సంక్రాంతులు బ్లాక్ బస్టర్లు అన్ని సంక్రాంతులు మరి ఇంకా ఇల్లే ఉన్నారు. ఇక్కడ 3 డైరెక్టర్లు ఉన్నారు. అన్ని సంక్రాంతులకి ఆయన వచ్చినా రాకపోయినా రప్పిస్తారు మిగతా హీరోలు అందరూ. ఇందాక చెప్పింది అదే, అందరూ హిట్లు కావాలి కదా, ఇండస్ట్రీ హిట్స్ కావాలి కదా. సో మీరు ఆ రెస్పాన్సిబిలిటీని కూడా ఎవ్రీ ఇయర్ పూర్తి చేస్తారని కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ శర్వానంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో thank you everybody on stage, and once again a big congratulations to the whole team. One small thing andi, Arun Lanka is one of the EPs. తను ఈ మూవీ అంతా ఉన్నారు. ఇవాళ యుఎస్ఏ వెళ్ళారు కాబట్టి రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆర్డినేటింగ్ ద ఎంటైర్ థింగ్. Superb sir, thank you one and all. Thank you to all the team members of Nari Naduma Murari, and hearty congratulations to each and everybody. So yes, theaters lo పండగ ఇప్పుడే మళ్ళీ మొదలైంది కాబట్టి సినిమా చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి